చలో విల్ గో టు 39. 39 ఏం చెప్తుందంటే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డిగ్రీ. ఒక డిగ్రీని ట్రాన్స్‌ఫర్ చేస్తాది కోర్ట్. ఎవరు చేస్తారు? ఆబ్వియస్‌లీ కోర్టే చేస్తుందనమాట. ఎందుకు చేస్తుంది? చేస్తే ఇప్పుడు ఆ కోర్ట్‌కుండే రైట్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డిగ్రీని ఎప్పుడెప్పుడు చేస్తుంది? ఒక కోర్ట్ తను ఎగ్జిక్యూట్ చేయాల్సిన డిగ్రీని ఇంకొక కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చా అంటే యెస్ చేయొచ్చు. ఎందుకు చేస్తుందనే దానికి కొన్ని సందర్భాలు ఇస్తారనమాట. బట్ ప్రయర్ టు థట్ మనం అగైన్ ఒకసారి విల్ గో బ్యాక్ టు 38. ఏం చెప్తుంది 38? కోర్ట్ బై విచ్ డిక్రీ మే బి ఎగ్జిక్యూటెడ్. ఏ కోర్ట్స్ డిక్రీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే మనం 2 రకాల కోర్ట్స్ అని చెప్పుకున్నాం. ఒకటి కోర్ట్ విచ్ పాస్డ్ డిక్రీ. ఏ కోర్ట్ అయితే డిక్రీని పాస్ చేసిందో ఆ కోర్ట్‌లోనే మనం ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ వేసుకుంటాం. ఆ కోర్ట్‌నే ఎగ్జిక్యూట్ చేయమని అడుగుతాం ఆ డిక్రీని. లేదు కోర్ట్ టు విచ్ ఇట్ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్ అని పైన చదువుకున్నాం కదా! సో కోర్ట్‌కి వేరొక కోర్ట్‌కి ఆ డిక్రీని ట్రాన్స్‌ఫర్ చేసే అధికారం కోర్ట్‌కుంది అక్కడ తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు 38 చదువుకున్నాం. 39 చదువుకున్నాం. 39లోను ఏ సందర్భాల్లో కోర్ట్ అది ఎగ్జిక్యూట్ చేయాల్సిన డిక్రీని వేరొక కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది అనేది చెప్తది. ద కోర్ట్ విచ్ పాస్డ్ ఎ డిక్రీ మే ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద డిక్రీ హోల్డర్ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఏమని ట్రాన్స్‌ఫర్ చేయమని. సెండ్ ఇట్ ఫర్ ఎగ్జిక్యూషన్ టు అనదర్ కోర్ట్. ఈ కోర్ట్ కాదండి వేరొక కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉండినాయో వేరొక కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండి అని చెప్పి డిక్రీ హోల్డర్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అగైన్ దట్ కోర్ట్ ఏ కోర్ట్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేయమని అడుగుతున్నారో ఇట్ షుడ్ బి ఎ కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్. ఆ పర్టిక్యులర్ కోర్ట్‌కి ఇటువంటి సూట్ ట్రై చేసి డిక్రీ పాస్ చేసే అధికారం ఉండుండాలి. ఏ కోర్ట్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేయమని అడుగుతున్నారో ఆ పర్టిక్యులర్ కోర్ట్‌కి సేమ్ జ్యూరిస్డిక్షన్ అంటే మోస్ట్‌లీ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ ఉండాలన్నమాట అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జేసీజే కోర్ట్ అనుకోండి. ఇది ఒక 20 లాక్స్ వర్త్ సూట్ ట్రై చేసిందనుకోండి. ఇప్పుడు దాన్ని ట్రాన్స్‌ఫర్ చేయాలనుకో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేయమని ఆ పర్టిక్యులర్ డిగ్రీ హోల్డర్ పెట్టుకుంటే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చా అంటే, నో ఇట్ కెనాట్ ట్రాన్స్‌ఫర్. సో, ఎందుకంటే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ పెక్యునరీ లిమిట్స్ ఇది దాటిపోయింది. 20 లాక్స్ దాటిపోతుంది కాబట్టి అక్కడికి అది ట్రాన్స్‌ఫర్ చేయడానికి లేదు. సో, సబ్జెక్ట్ టు పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ ఏ కోర్ట్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేయమని ఆహ్, ఆ డిగ్రీ హోల్డర్ అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ కోర్ట్‌కి కనుక జ్యూరిస్డిక్షన్ ఉండుంటే ఆ కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అది ఏ సందర్భాల్లో చేస్తుంది చూద్దాం. ఇఫ్ ద పర్సన్ అగైన్స్ట్ హూమ్ ద డిక్రీ ఈస్ పాస్డ్ యాక్చువల్లీ అండ్ వాలంటరీలీ రిసైడ్స్ ఆర్ క్యారీస్ ఆన్ బిజినెస్ ఆర్ పర్సనల్లీ వర్క్స్ ఫర్ గెయిన్ వితిన్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సమ్ అదర్ కోర్ట్. వేరొక కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌లో ఎవరికి అగైన్స్ట్‌గా డిక్రీ అయితే పాస్ అయ్యిందో వారు అక్కడ రిసైడ్ అవుతూ ఉండుంటే అంటే ఎగ్జిక్యూషన్‌కి ఈజీ అవుతది కదా! వారిని ఇక్కడికి రమ్మంటే ఒకరోజు రావచ్చు, ఒకరోజు రాకపోవచ్చు. సో, ప్రొసీడింగ్స్ డిలే అవుతాయనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే అతనెక్కడ నివసిస్తున్నారో అతనెక్కడ జాబ్ జేస్తున్నారో, ఎక్కడ వ్యాపారం చేసుకుంటున్నారో, ఆ 3 కోర్ట్స్‌లో ఏ ఏరియాలో అయినా, ఏ కోర్ట్‌లో అయినా సరే ఇన్ కేస్ ఆ కోర్ట్‌కి అది కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ ఉండుంటే అక్కడ వేసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయమని డిగ్రీ హోల్డర్ ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సో, ఫస్ట్ పాయింట్ ఏమిటండి సో కాల్డ్ జడ్జ్‌మెంట్ డెటార్ ఎవరైతే ఉంటున్నారో వారు ఎక్కడ నివసిస్తున్నారో ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయమనైతే అడగొచ్చనమాట. రైట్. లేదు జడ్జ్‌మెంట్ డెటార్ ఎవరైతే ఉండినారో వారు వేరే కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌లో నివసిస్తూ ఉండుంటే, ఆ పర్టిక్యులర్ కోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అని చెప్పి అడుగుతూ ఒక అప్లికేషన్ అయితే డిగ్రీ హోల్డర్ పెట్టుకోవచ్చట. అది ఏ. బిలో ఏం చెప్తున్నారు? ఇఫ్ సచ్ పర్సన్ హాస్ నాట్ ప్రాపర్టీ వితిన్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కోర్ట్ విచ్ పాస్ ద డిగ్రీ sufficient to satisfy such decree and has property within the local limits of jurisdiction of such other court. ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌లో జడ్జ్‌మెంట్ డెటార్‌కి ప్రాపర్టీ లేదట. ఎక్కడుందట? ఇక్కడ లేదు కానీ వేరొక కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌లో అతనికి ఒక ప్రాపర్టీ ఉందట. సో, దాన్ని అటాచ్ చేసి దాన్ని అమ్మి ప్రొసీడింగ్స్ ఆ పర్టిక్యులర్ ప్రొసీడింగ్స్ అన్ని జరిపించి అల్టిమేట్‌గా తనకి రావాల్సిన ఆ సేల్ ప్రొసీడ్స్ ఏవైతే ఉండున్నాయో అవి తనకి ఇప్పించమని అడగాలంటే, ఏ కోర్ట్ ట్రై చేయాలి మళ్ళీ ప్రాపర్టీ ఎక్కడ సిట్యుయేట్ అయిందో ఆ కోర్ట్‌కి కదా అధికారం ఉంటది. యెస్ అవునా మేడం. అండి? యెస్ సో, మేడం. ఈ కోర్టెళ్లి అక్కడ ప్రాపర్టీని అమ్మలేదు కదా! ఈ కోర్ట్ తాలూకా ఆఫీషియల్స్ అంతా ఎళ్లి ఆ పర్టిక్యులర్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌కెళ్లి ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీని అటాచ్ చేసి వాళ్ళు అమ్మలేరు కదా! సో, అందుకని ఏం చేస్తుందంటే, ఏ కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌లో అతనికి ఒక ప్రాపర్టీ ఉన్నిందో ఆ కోర్ట్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేయమని ఈ ఎగ్జిక్యూషన్ అప్లికేషన్‌ని ఆహ్, ఈ డిగ్రీ హోల్డర్ అయితే పెట్టుకోవచ్చట. ఇది క్లియరా అండి?
Yes, madam. Yes. ఇది సెకండ్ కాంటెక్స్ట్ అన్నమాట. డిగ్రీని వేరొక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయమని ఎప్పుడు అడగొచ్చు అంటే డిగ్రీ జడ్జ్మెంట్ ఎట్ ఆర్కి ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో దాని జ్యూరిస్డిక్షన్ లో ఏం ప్రాపర్టీస్ లేవు, కానీ వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ప్రాపర్టీ ఉండినప్పుడు ఆ పర్టికులర్ కోర్టుకి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ని ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారు అనమాట. డిగ్రీ ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసే పవర్ ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం అనమాట. రైట్. సిలో ఏం చెప్తారంటే ఇఫ్ ద డిగ్రీ డైరెక్ట్స్ ది సేల్ or delivery of immovable property situate outside the local limits of the jurisdiction of the court which passed it. ఇప్పుడు ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్ట్ లోనే అటాచ్మెంట్ పెట్టుకున్నారు, సేల్ ఇవన్నిటికీ పెట్టుకున్నారు అనమాట. కానీ ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఎక్కడుందండి? ఏ ప్రాపర్టీని అయితే అటాచ్ చేసి అమ్మాలో నేను ఇందాక చెప్పినట్టు అది వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉండింది. అప్పుడు ఈ కోర్ట్ సేల్ ప్రొసీడింగ్స్ అవి జరిపించలేవు కనుక ఏ కోర్టుకి అయితే అధికారం ఉంటుందో, ఏ కోర్టు పరిధిలో అయితే ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ అయితే అమ్మాలో అటువంటి ప్రాపర్టీ ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉండిందో ఆ కోర్టుకి ఈ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ని ట్రాన్స్ఫర్ చేయమని అయితే అడగచ్చట. ఓకే, ఇది థర్డ్ సినారియో. If the decree directs the sale or delivery of immovable property, డిగ్రీలో ఏమొచ్చిందంటే అల్టిమేట్ గా ఒక ప్రాపర్టీని అమ్మేయమని లేదంటే ఒక పర్టికులర్ ప్రాపర్టీని ఆ కన్సర్న్ డిగ్రీ హోల్డర్ కి పొజిషన్ ఇచ్చేయమని ఆర్డర్ వచ్చింది అనుకోండి డిగ్రీలోను. సో దాన్ని అమలుపరచాలంటే ఆ ప్రాపర్టీ ఎక్కడుందో అక్కడే అమలుపరచగలరు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ విశాఖపట్నం కోర్ట్స్ లోను ఒక విశాఖపట్నం కోర్టు డిగ్రీ పాస్ చేసింది ఏమనంటే పర్టికులర్ ప్రాపర్టీని సేల్ చేయాలి అనో లేకపోతే ఒక పర్టికులర్ ప్రాపర్టీ యొక్క పొజిషన్ ఆ డిగ్రీ హోల్డర్ కి ఇచ్చేయమనో ఒక డిగ్రీ పాస్ చేసింది. కానీ ఆ పర్టికులర్ ప్రాపర్టీ వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉండింది. ఈ పర్టికులర్ కోర్ట్ అప్పుడు దాన్ని అమలు పరచడం కుదరదు కాబట్టి అప్పుడు డిగ్రీ అప్లికేషన్ పెట్టుకుంటా అంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఏమైనా అదర్ పర్టికులర్ కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పి అడిగే అధికారం. ఇది పాయింట్ సి. అండ్ దెన్ డీలో చెప్తారు if the court which passed the decree considers the reason, it shall record in writing that the decree should be executed by such other court. ఫోర్త్ రీజన్ ఏం చెప్తారంటే ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్ట్ కి సుమోటో అనిపిస్తుందట. ఏమని? ఈ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ నేను కాదు వేరొక పర్టికులర్ కోర్టు జరిపించాల్సి ఉండే అని సో కాల్డ్ ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో తనకి అనిపించినప్పుడు అప్పుడు కూడా సుయోమోటో వేరొక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చట. ఓకేనా అండి? Yes, ఓకే. This is subsection 2. The court which passed a decree may on its own motion send it for execution to any subordinate court of competent jurisdiction. Right? It is subsection 2. And D లో కూడా సిమిలర్ పాయింట్ వస్తుంది. If the court which passed a decree considers for any other reason, అంటే పైన చెప్పిన రీజన్స్ కాకుండా అంటే ఫస్ట్ రీజన్ ఏం చెప్పుకున్నా జడ్జ్మెంట్ డెటార్ వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తున్నారు, లేదు జడ్జ్మెంట్ డెటార్ కి ఈ పర్టికులర్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ప్రాపర్టీ లేదు, వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ప్రాపర్టీ ఉండినప్పుడు ఎస్ అక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని అనుకుంది. లేదు ఏ డిగ్రీ అయితే పాస్ అయినందో ఆ డిగ్రీలోనేమో ఒక సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్డర్ చేసింది లేదా పొజిషన్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ ఆర్డర్ చేసింది ఆ డిగ్రీలో, కానీ ఆ ప్రాపర్టీ ఈ పర్టికులర్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో లేదు వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉంది. అప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్. ఇవి కాక ఇతరత్ర ఏ రీజన్ కైనా సరే ఆ పర్టికులర్ కోర్ట్ విచ్ పాస్ డిగ్రీకి అనిపిస్తే నేను కాదు ఇది వేరొక కోర్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉండే అని ఆ కోర్ట్ కనుక భావిస్తే ఆ రీజన్స్ రికార్డ్ చేసి ఏదైతే సమంజసమైన రీజన్ అనుకుంటుందో ఆ డిగ్రీని ట్రాన్స్ఫర్ చేయడానికి అటువంటి రీజన్ రికార్డ్ చేసి ఆ పర్టికులర్ కోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చట. అది డి. 2లో ఏం చెప్తారంటే సిమిలర్ ప్రొవిజన్. ద కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ మే ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ అంటే సుయోమోటో అనమాట. తనకే స్వయానా అనిపించింది, అప్లికేషన్ పెట్టుకోలేదు డిగ్రీ హోల్డర్, కానీ తనకి అనిపించింది ఇది నేను ట్రై చేయకూడదు ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ వేరొక కోర్టు ట్రై చేయాలి అని తనకి అనిపించినప్పుడు అప్పుడు కూడా వేరొక కోర్టుకి కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ కి దాన్ని పంపించొచ్చట. రైట్? అట్ సెక్షన్ 2. అండ్ 3 చెప్తుంది ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్ a court shall be deemed to be a court of competent jurisdiction if at the time of making the application for the transfer of decree to it, such court would have jurisdiction to try the suit in which the decree was passed. సింపుల్ గా ఏమిటి అంటే కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ అని చదువుకున్నాం కదా, ఆ పర్టికులర్ కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ అని ఎట్లా భావిస్తామంటే ఆ పర్టికులర్ కోర్ట్ కి
ఏదైనా ఈ పర్టికులర్ సూట్ ఏమైతే ఉన్నిందో, దేని మీద అయితే సూట్ నడిచిందో, దేని మీద అయితే డిగ్రీ పాస్ అయ్యి ఉన్నిందో, ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్. ఓకే, ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసి ఉన్నిందో ఆ కోర్ట్ ఏమని భావిస్తోందండి? అంటే సిమిలర్ మ్యాటరు ఏ కోర్ట్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ కోర్ట్‌కి ఆ పర్టిక్యులర్ మ్యాటర్ డీల్ చేసే అధికారం ఉండుంటే అప్పుడు దాన్ని కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ అని పిలుస్తామని చెప్తున్నారు. ఇది క్లియరా అండి? వాట్ కెన్ బి ఎ కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆ పర్టిక్యులర్ కోర్ట్‌లోనే ఫ్రెష్‌గా అక్కడే సూట్ ఫైల్ చేస్తే ఆ కోర్ట్‌కి ఆ పర్టిక్యులర్ మ్యాటర్ ట్రై చేసే అధికారం ఉండుంటే మే ఇట్ బి సబ్జెక్ట్ మ్యాటర్, మే ఇట్ బి పెక్యునరీ, మే ఇట్ బి వాటెవర్ ఏ జ్యూరిస్డిక్షన్ అయినా కానియండి. ఆ పర్టిక్యులర్ కోర్ట్‌కి అటువంటి మ్యాటరే ట్రై చేసే అధికారం గనక ఉంటుంటే ఆ కోర్ట్‌ని కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి పిలుస్తాము. ఇది క్లియరా? యెస్ Yes, మ్యామ్. ma'am. చలో. ఓకే. వి ఆర్ డన్ విత్ 3. ఇంకా అల్టిమేట్‌గా సబ్‌సెక్షన్ 4 ఉంటుంది. ఏం చెప్తున్నారు? నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ బి డీమ్డ్ టు ఆథరైజ్ ద కోర్ట్ విచ్ పాస్డ్ ఎ డిక్రీ టు ఎగ్జిక్యూట్ సచ్ డిక్రీ అగైన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ ప్రాపర్టీ ఔట్‌సైడ్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ కోర్ట్ అయితే డిక్రీ పాస్ చేసిందో తనకి ఒక పని చేసే అధికారం లేదట. ఏమిటట? తన తన జ్యూరిస్డిక్షన్ దాటిన ప్రాపర్టీ మీద ఎగ్జిక్యూషన్‌కి వెళ్ళడానికి ఆ పర్టిక్యులర్ కోర్ట్‌కైతే అధికారం లేదు. అందుకనే జనరల్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేస్తూ ఉంటారు. అవునా అండి? నా పరిధిలో లేని ప్రాపర్టీ మీద నేను యాక్షన్ తీసుకునే రైట్ ఉంటుందా? ఉండదు మేడం. ఉండదు కదా! అది కూడా నోటీస్ చేసుకోండి అని చెప్తోంది. సో, ఈ సెక్షన్ 39 క్లియర్? ఒక మేడం డిగ్రీ madam. ఇంకొక ప్రాపర్టీ ఇన్ కోర్ట్‌కి డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాయి ఎలా అండి? కమ్ అగైన్ సర్. ఒక ప్రాపర్టీ డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో ఉందనుకోండి. ఈ మనం కోర్ట్ అవన్నీ సెక్షన్ 16-20లో చదువుకున్నాం కదా! అప్పుడు ఏ కోర్ట్‌లో అయినా వేసుకోవచ్చు. ఓకే మేడం. రైట్. థాంక్స్. ఓకే. రైట్. అంటే ఒక కోర్ట్ కన్నా ఎక్కువ కోర్ట్స్‌కి ఒక ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ డీల్ చేసే అధికారం ఉండినప్పుడు ఆ కోర్ట్స్‌లో ఏ కోర్ట్‌లో అయినా మనం వేసుకోవచ్చు. రైటా అండి? అది Yes, మనం yes. 17, 18, 19 సెక్షన్స్‌లో చదువుకుంటాం. సారీ 17, 18 మోర్ పర్టిక్యులర్‌లీ. ఓకే. చలో. ఇఫ్ దిస్ ఇస్ క్లియర్ ఐల్ గో టు సెక్షన్ 40. Yes, Yes, ma'am. madam. చలో. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డిగ్రీ టు కోర్ట్ ఇన్ అనదర్ స్టేట్. ఇందాక సేమ్ స్టేట్‌లో ఉండిన కోర్ట్స్‌లోను డిగ్రీస్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం కోసం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్‌లో ఉండిన కోర్ట్‌కి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్‌లో ఆ డిగ్రీని ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఏమిటి పద్ధతి అనేది ఇక్కడ చదువుతాం. వేర్ ఆ డిగ్రీ ఈస్ సెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇన్ అనదర్ స్టేట్. మన ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్‌లో ఉండిన కోర్ట్ నుంచి ఇంకొక స్టేట్‌లో ఉండిన కోర్ట్‌కి ఆ డిగ్రీని ట్రాన్స్‌ఫర్ చేయాల్సొచ్చినప్పుడు ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారంటే వేర్ ఎ డిగ్రీ సెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇన్ అనదర్ స్టేట్ ఇట్ షాల్ బి సెంట్ టు సచ్ కోర్ట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సచ్ అదర్ మేనర్ యాస్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ సచ్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండిన ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి తమిళనాడులో ఉండిన ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి ఒక డిగ్రీ అయితే ట్రాన్స్‌ఫర్ అయింది ఎగ్జిక్యూషన్ పర్పస్ కోసం. సో, సింపుల్‌గా సెక్షన్ 40 ఏం చెప్తదంటే ఏ కోర్ట్‌కైతే వేరొక స్టేట్‌లో ఉండిన ఏ కోర్ట్‌కైతే ఈ డిగ్రీ ట్రాన్స్‌ఫర్ కాబడిందో, ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని పద్ధతులుంటాయి కదా! ఆ పద్ధతులు ఆ పర్టిక్యులర్ స్టేట్‌లోను ఆ పర్టిక్యులర్ కోర్ట్‌కి ఏం రూల్స్ ఉండినాయో అవే రూల్స్ ఫాలో అవుతూ ఎగ్జిక్యూట్ చేస్తాది అని. క్లియరా అండి? Yes, madam. సో, ఆంధ్రప్రదేశ్ కోర్ట్ నుంచి వెళ్ళింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కోర్ట్‌కి ఉండిన రూల్స్ ఫాలో అవ్వదు. తమిళనాడు కోర్ట్‌లో ఉండిన కోర్ట్‌కెళ్ళింది కాబట్టి తమిళనాడులోను ఆ పర్టిక్యులర్ కోర్ట్‌లోను ఏ రూల్స్ అయితే ఫాలో అవుతుందో అయ్యే వర్తింపజేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. Yes, దిస్ yes. ఇస్ సెక్షన్ 40. 41 చెప్తది రిజల్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ టు బి సర్టిఫైడ్. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అట్లా ఒక కోర్ట్ నుంచి ఇంకొక కోర్ట్‌కి పంపించినప్పుడు అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేసింది? ఎగ్జిక్యూట్ చేసిందా లేదా? చేస్తే చేసిందని, చేయకపోతే చేయలేదని అదొక రికార్డ్ కింద డ్రాఫ్ట్ చేసి దాన్నైతే కోర్ట్ విచ్ పాస్డ్ ఎ డిక్రీ ఉంటది కదా! దానికైతే ఆ ప్రొసీడింగ్స్ రికార్డ్ పంపించాలి అని చెబుతోందన్నమాట. Right. Result of execution proceedings to be certified. The court to which a decree is sent for execution. అంటే ట్రాన్స్‌ఫర్ కాబడింది. ఎగ్జిక్యూషన్ కోసం ఒక కోర్ట్ నుంచి ఇంకొక కోర్ట్‌కి ఒక డిగ్రీ కనుక పంపబడి ఉండుంటే, ద కోర్ట్ టు విచ్ ఇట్ ఈస్ సెంట్. ఏ కోర్ట్‌కైతే పంపబడి ఉన్నిందో ఆ కోర్ట్ చేయాల్సిన పనేంటో చెబుతున్నారు. ద కోర్ట్ టు విచ్ a decree is sent for execution shall
సర్టిఫై టు ద కోర్ట్ విచ్ పాస్డ్ ఇట్. ఎవరికి సర్టిఫై చేస్తుంది? ఏ కోర్ట్ అయితే ఒరిజినల్ గా డిగ్రీ పాస్ చేసిందో దానికి సర్టిఫై చేస్తుంది అనమాట. షల్ సర్టిఫై టు ద కోర్ట్ విచ్ పాస్డ్ ఎ డిగ్రీ ద ఫ్యాక్ట్ ఆఫ్ సచ్ ఎగ్జిక్యూషన్. ఆ ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో తెలియపరుస్తుంది. సో కాల్డ్ ట్రాన్స్ఫరీ కోర్ట్ ఏమైతే ఉన్నిందో, ఏ కోర్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేసిందో ఆ కోర్టుకి ఆ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ యొక్క రిజల్ట్ ఏముందో అది తెలియపరుస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసింది కదా, సో ఈ ప్రొసీడింగ్స్ అన్ని ఆ ట్రాన్స్ఫరీ కోర్ట్ కదా చేయాలి. సో మొత్తం ఎగ్జిక్యూట్ చేసిందా లేదా, ఎగ్జిక్యూట్ చేయలేకపోయిందా, దాని రిజల్ట్ ఏమునిందో ఆ రిజల్ట్ అంతా ఒక రికార్డ్ కింద తయారు చేసి దాన్ని కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ, ఒరిజినల్ గా ఏ కోర్ట్ అయితే ఆ డిగ్రీ పాస్ చేసిందో దానికైతే ఆ రికార్డ్ పంపిస్తుంది అనమాట. ఇంత చెప్తుంది 41. రిజల్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ టు బి సర్టిఫైడ్. ద కోర్ట్ టు విచ్ అ డిగ్రీ సెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్ షల్ సర్టిఫై టు ద కోర్ట్ విచ్ పాస్డ్ ఇట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ సచ్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూట్ చేస్తుందా లేదా అనే ఫ్యాక్ట్ కోసం సర్టిఫై అయితే చేస్తుంది అనమాట. సర్టిఫై చేయడం అంటే నథింగ్ బట్ సెండింగ్ రికార్డ్ అనమాట. ఆర్ where the former court fails to execute the same, the circumstances attending such failure. Former court అంటే ఏమిటండి? ఫార్మర్, లాటర్. ఈ మనకి చట్టం బాగా అర్థం అవ్వాలంటే కొంచెం ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా తెలిసి ఉండాలి. ఫార్మర్ అంటే ఫస్ట్ వన్, లేటర్ LATTER ఉంటదండి. LATER లాటర్ అంటే తర్వాత, LATTER అంటే తరువాతది. ఓకే, సో ఏ కోర్ట్ అయితే అంటే ఫార్మర్ కోర్ట్, వేర్ ద ఫార్మర్ కోర్ట్ ఫెయిల్స్ టు ఎగ్జిక్యూట్ ద సేమ్ ద సర్కమ్స్టాన్సెస్ అటెండింగ్ సచ్ ఫెయిల్యూర్. ఆ ఫార్మర్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో ఇక్కడ మనకి ఫార్మర్ కోర్ట్ ఏమవుతుంది? ట్రాన్స్ఫరీ కోర్ట్. ఇన్ కేస్ అది కనుక ఫెయిల్ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి ఎందుకు ఫెయిల్ అయిందో ఆ రీజన్స్ కూడా మెన్షన్ చేయాలి అని చెబుతుంది అనమాట. రైట్, క్లియరా అండి? ఎస్ మేడం. క్లియర్ మేడం. వెరీ గుడ్. 42 లోకి వెళ్దాం. సెక్షన్ 42 ఏం చెప్తుందంటే, మేడం స్మాల్ డౌట్ మేడం. చెప్పండి. మేడం ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ టు కోర్ట్ ఇన్ అనదర్ స్టేట్ అనేటప్పుడు అప్లికేషన్ మనం ఈ ట్రయల్ కోర్టులోనే ఫైల్ చేయాలండి? సార్ అవన్నీ మనం చదువుకొని వచ్చేసామండి. సేమ్ కోర్టులోనే ఫైల్ చేయాలా? అది డౌట్. అంటే ఒక స్టేట్ నుండి మరో స్టేట్ కదా అని డౌట్ వచ్చింది అంత తనిఖీ. చెప్తానండి. ఒక స్టేట్ లో ఉండిన కోర్ట్ నుంచి ఇంకొక స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేయమని అడగాల్సినప్పుడు అప్లికేషన్ ఎక్కడ పెట్టుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? నేను చెప్పాను కదా. I think we have to file in Supreme Court. సార్ హైకోర్టు పెట్టుకోవాలి మేడం. మళ్ళీ ఒకసారి మీ క్లాస్ వింటే క్లారిటీ వచ్చేస్తుందండి ఆయనకి. ఇది అన్యాయం మేడం అసలు. చలో I'll tell you. ఒక స్టేట్ లో ఉండిన కోర్ట్ నుంచి ఇంకొక స్టేట్ లో ఉండిన కోర్ట్ కి పెట్టుకోవాలనుకుంటే అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే ఏ స్టేట్ హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి ఆ పర్టికులర్ కోర్ట్ వస్తుందో ఆ పర్టికులర్ హైకోర్ట్ కి అప్లై చేసుకోవాలండి. ఓకేనా సార్? అంటే ఫస్ట్ టైం ఆ సూట్ ఏ కోర్టులో అయితే ఇన్స్టిట్యూట్ అయ్యిందో ఆ కోర్టు ఏ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుందో ఆ హైకోర్టులో వేసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ అండి. సో ఇప్పుడు వెల్కమ్. సో మనం 42 చదువుకుందాం. పార్ట్స్ ఆఫ్ కోర్ట్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ట్రాన్స్ఫర్డ్ డిగ్రీ. ట్రాన్స్ఫర్డ్ డిగ్రీ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ కోర్ట్ కి ఏం పవర్స్ ఉంటాయి అంటే, ట్రాన్స్ఫరీ కోర్ట్ కి ఏం పవర్స్ ఉంటాయి అనేది సెక్షన్ 42 చెబుతోంది. చూద్దాం. ట్రాన్స్ఫరీ కోర్ట్ అంటే ఏమని చెప్పానండి? ఒక కోర్ట్ నుంచి ఇంకొక కోర్టుకి ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయమని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ సెకండ్ కోర్ట్ ఏమైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్ఫరీ కోర్ట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. రైట్. ఇప్పుడు ఆ పర్టికులర్ కోర్టుకు ఉండిన పవర్స్ ఏంటి? ఈ కోర్ట్ నుంచి ఆ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేసాం ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయమని. ఆ కోర్ట్ అయితే అది రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి తనకుండిన పవర్స్ ఏంటి, ఆ పర్టికులర్ సెకండ్ కోర్ట్ ఉండిన పవర్స్ ఏంటి అనేది ఇప్పుడు చదువుకుందాం. ద కోర్ట్ ఎగ్జిక్యూటింగ్ a decree sent to it shall have the same powers in executing such decree as if it has been passed by itself. ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటింగ్ కోర్ట్ ఏమైతే ఉంది, సెకండ్ కోర్ట్ ఏమైతే ఉందో, ట్రాన్స్ఫరీ కోర్ట్ ఏమైతే ఉన్నిందో ఆ కోర్టులోనే ఆ సూట్ ఇన్స్టిట్యూట్ అయ్యి ఉంటే ఒరిజినల్ గా ఈ ఫస్ట్ కోర్టులో కాకుండా, అంటే కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ అనే కోర్టులో కాకుండా ఏ కోర్టుకైతే ట్రాన్స్ఫర్ చేసేసారో ఆ కోర్టులోనే ఒరిజినల్ గా అదే సూట్ అక్కడే ఫైల్ అయి ఉండుంటే తనకి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పవర్స్ ఏమైతే ఉంటాయో అన్ని పవర్స్ ఈ పర్టికులర్ కోర్టుకి ఉంటాయి అని చెప్పింది. ఈ లాంగ్వేజ్ అర్థమైందా అండి?
అంటే అంటే మదర్ కోర్టు పవర్స్ ఆ యాజ్ ఇట్ ఈజ్ సుప్రీం కోర్టు ఎస్ కూడా ఎస్ వస్తుందండి. ట్రాన్స్ఫరీ కోర్టుకి వస్తాయని చెప్తుంది. ట్రాన్స్ఫరీ కోర్టుకి కూడా సేమ్ పవర్స్ ఉంటాయి. అంటే తన కోర్టులోనే కనుక అదే సూట్ అక్కడే ఫైల్ అయ్యి ఉండుంటే ఇప్పుడు అది కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ అవుతుంది కదా, ట్రాన్స్ఫరీ కోర్ట్ అవ్వదు. సో ఆ కోర్టుకి అప్పుడు ఆ పర్టికులర్ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసే పవర్స్ ఏమైతే ఉంటున్నాయో సిమిలర్ పవర్స్ అది ట్రాన్స్ఫరీ కోర్ట్ అయినా సరే దానికి అన్ని పవర్స్ ఉంటాయి అని చెబుతోంది అంతే. ఓకే, అండ్ దెన్ ఇంకేం చెప్తుంది, ఆల్ పర్సన్స్ disobeying or obstructing the execution of the decree shall be punishable by such court in the same manner as if it has passed a decree. And ఆ కోర్టుకి ఏం అధికారం ఉంటుందట, ఆ కోర్టే స్వయాన డిగ్రీ పాస్ చేసి ఆ కోర్టే స్వయాన దాన్ని అమలుపరిచే ఆర్డర్ కూడా పాస్ చేస్తే అండ్ ఆ పార్టీస్ కి ఎవరికి ఎగెనిస్ట్ గా అయితే ఆర్డర్ పాస్ చేసిందో వాళ్ళు కనుక ఆర్డర్ ని అమలు పరచకపోతే ఈ కోర్టు వాళ్ళని పనిష్ చేసే అధికారం ఎంత ఉంటుందో సేమ్ అధికారం ట్రాన్స్ఫరీ కోర్ట్ కి కూడా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కోర్ట్ ఒక సూట్ ట్రై చేసి ఒక డిగ్రీ ఇచ్చింది, రైట్? ఇప్పుడు మనం ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఎక్కడ వేసుకోవాలని చెప్పుకున్నాం 37 లో, కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ కదా. 38 లో ఏం చెప్పుకుంటాం, ఆర్ ద కోర్ట్ టు విచ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. ఈ రెండు కోర్ట్స్ కి అయితే రైట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సెకండ్ కోర్ట్ వదిలేండి, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్ లో కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీ కి మాత్రం ఆ రైట్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ఆ కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీకి ఏం రైట్స్ అయితే ఉండినాయో ట్రాన్స్ఫరీ కోర్టుకి అవే రైట్స్ ఉంటాయి. కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీకి ఇన్ కేస్ తన ఆర్డర్ ని కనుక ఎవరైనా డిసోబే చేస్తే వాళ్ళని పనిష్ చేసే అధికారం ఎలా ఉంటుందో ట్రాన్స్ఫరీ కోర్టుకి ఆ కోర్టుకి వేరే కోర్టు నుంచి డిగ్రీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి అందులో అది ఏమైనా కనుక ట్రాన్స్ఫరీ కోర్ట్ ఆర్డర్ ఇచ్చి ఉంటే అది కనుక పార్టీస్ కనుక అబార్డ్ అయ్యి లేకపోతే వారిని పనిష్ చేసే సిమిలర్ అధికారం ఈ ట్రాన్స్ఫరీ కోర్టుకి కూడా ఉంటుంది. క్లియరా అండి? దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. All Yes, madam. persons disobeying or obstructing the execution of it అంటే ఆ పర్టికులర్ ట్రాన్స్ఫరీ కోర్ట్ ఏం చేస్తుందంటే తనకి ట్రాన్స్ఫర్ కాబట్టి వచ్చిన డిగ్రీ ఏమైతే ఉన్నిందో దాన్ని అమలు పరచడానికి కొన్ని ప్రొసీడింగ్స్ చేపడుతోంది. కానీ వాటిని నివారిస్తూ ఎవరైనా పార్టీ ట్రై చేశారనుకో, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ జరగకుండా ఉండడానికి ఏదైనా ఒక పార్టీ ట్రై చేస్తే ఆ పార్టీని పనిష్ చేసే అధికారం కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీకి ఎలా ఉంటుందో ఈ ట్రాన్స్ఫరీ కోర్ట్ కి కూడా ఉంటుంది అని చెబుతోంది ఇక్కడ పర్టికులర్ గా. ఆల్ పర్సన్స్ డిసోబేయింగ్ ఆర్ అబ్స్ట్రాక్టింగ్, డిసోబేయింగ్ అంటే ఫాలో అవ్వకపోవడం, అబ్స్ట్రాక్టింగ్ అంటే అడ్డుకుంటున్నారు. దేన్ని అడ్డుకుంటున్నారు? ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ, ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ కాకుండా అడ్డుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిగ్రీలోనే ఎగ్జిక్యూషన్ ఏముందంటే సేల్కి ఉందనుకోండి, సేల్ జరిపించి ఆప్షన్ లోను దాని ప్రొసీడ్స్ ఏమైతే ఉన్నాయో డిగ్రీ హోల్డర్ కి ఇవ్వమని చెప్పి ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటింగ్ కోర్టుకు ఉండిన ఆర్డర్స్ అవి. అదే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ సేల్ ప్రొసీడింగ్స్ జరిపిస్తున్నప్పుడు జడ్జ్మెంట్ డేటాలు అవి జరగకుండా ఆపేస్తున్నారు అనుకో, ఒరిజినల్ గా కోర్ట్ విచ్ పాస్ట్ డిగ్రీకి అతన్ని పనిష్ చేసే ఆర్డర్స్ ఎట్లా ఉంటాయో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ డిగ్రీని ఈ ట్రాన్స్ఫరీ కోర్ట్ కి కూడా అతన్ని పనిష్ చేసే అధికారం ఉంటుంది అని చెప్తుంది అనమాట. అండ్ its order in executing such decree shall be subject to the same rules in respect of appeal as if the decree has been passed by itself. సేమ్ మళ్ళీ అపీల్ కి సంబంధించి కనుక ఆ కోర్ట్ కి వెళ్ళుంటే అపలేట్ కి కోర్ట్ కూడా సిమిలర్ రైట్స్ ఉంటాయి అని చెబుతోంది అనమాట. రైట్, we'll go into subsection 2. Without prejudice to the generality of the provisions of subsection 1. Subsection 1 లో ఏమైతే చెప్పారో ఆ పవర్స్ కి ఎటువంటి అడ్డు లేకుండా అన్నమాట. వితౌట్ ప్రెజరైజ్ అంటే వాటికి భంగం కలగకుండా అన్నమాట. వితౌట్ ప్రెజరైజ్ టు ద జనరాలిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1, ద పవర్స్ ఆఫ్ ద కోర్ట్ అండర్ ద సబ్సెక్షన్ షల్ ఇన్క్లూడ్ ద ఫాలోయింగ్ పవర్స్ ఆఫ్ ద కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్పారు? ఎగ్జిక్యూటింగ్ కోర్టుకి, ట్రాన్స్ఫరీ కోర్టుకి ఏం పవర్స్ ఉంటాయంటే కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీకి, ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో దానికి ఏం పవర్స్ ఉంటాయో అన్ని పవర్స్ ట్రాన్స్ఫరీ కోర్టుకి ఉంటాయని చెప్పింది. ఇప్పుడు అన్ని పవర్స్ అని సింపుల్ గా చెప్పేస్తే ఆ పవర్స్ ఏంటో తెలియాలి కదా. అవి పర్టికులర్ గా ఇక్కడ నేమ్ చేస్తారు, కిందన పేరున చెప్పుకుంటూ వస్తారు. కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీకి ఏం పవర్స్ ఉంటాయి అనేవి కిందన మెన్షన్ చేస్తారనమాట. ఫస్ట్ పవర్ ఇస్ పవర్ టు సెండ్ ద డిగ్రీ ఫర్ ఎగ్జిక్యూషన్ టు అనదర్ కోర్ట్ అండర్ సెక్షన్ 39. సెక్షన్ 39 కింద ఆ కోర్ట్ ఇచ్చిన డిగ్రీని వేరొక అమలు పరచడానికి వేరొక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటుంది. ఏ కోర్టుకి? ట్రాన్స్ఫరీ కోర్ట్. ట్రాన్స్ఫరీ కోర్ట్. హలో,
కోర్ట్ విచ్ పాస్డ్ ఏ డిగ్రీ. ఏమండి నేను అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నానా ఏమిటి? మనం ఇక్కడ ఏం పవర్స్ చదువుకుంటాం అని చెప్పాం? కోర్ట్ విచ్ Yes, yes, పాస్డ్ ఏ madam. డిగ్రీ. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. ఇందాక చెప్పానా? కోర్ట్ విచ్ పాస్డ్ ఏ డిగ్రీ. ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్టుకి ఏం పవర్స్ ఉన్నాయో ట్రాన్స్ఫర్ కోర్టుకి అన్ని పవర్స్ ఉంటాయని సింగిల్ సెంటెన్స్ లో చెప్పేసింది. అన్ని పవర్స్ అంటే ఏం పవర్స్ అండి? కొడుతుందా, తిడుతుందా, లేకపోతే ఇంకే విధంగా అయినా ఇంకేమైనా చేస్తుందా? అవి అన్ని అంటే ఏమిటి అని తెలియాలి కదా. ఆ అన్ని ఏమిటి అనేది కిందన పేరున చెబుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు అర్థమైందా అండి? ఎస్ అండి. So we are talking madam, about the yes, madam. powers of the court ma'am. which passed decree. ఫస్ట్ మనకి కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీకి ఏం పవర్స్ ఉన్నాయో తెలిస్తే సేమ్ పవర్స్ ట్రాన్స్ఫర్ కోర్ట్ కూడా వర్తింప చేసుకోవచ్చు కదా. Yes, Yes, madam. అర్థమైంది. సో ఫస్ట్ మనం కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీకి ఉండిన పవర్స్ ఏమున్నాయో మనం చదువుకున్నాం. దానికి ఏం పవర్స్ ఉంటాయట? ఒకటి డిగ్రీని ట్రాన్స్ఫర్ చేసేది. పవర్ టు సెండ్ డిగ్రీ ఫర్ ఎగ్జిక్యూషన్ టు అనదర్ కోర్ట్ అండర్ సెక్షన్ 39. Section సెక్షన్ 39. 39 కింద అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇంకొక కోర్టుకి ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంది కదా. ఆ పవర్ కోసం చెప్తుంది. పవర్ టు ఎగ్జిక్యూట్ ద డిగ్రీ అగైన్స్ లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిసీజ్డ్ జడ్జ్మెంట్ డేటార్ అండ్ సెక్షన్ 50. సెక్షన్ 50లోను మనం ఏం చదువుకుంటాం అంటే ఎల్ఆర్స్ ని యాక్ట్ చేయడం కోసం చదువుకుంటాం. లీగల్ రిప్రజెంటేటివ్ అంటే ఎవరు? వారిని యాక్ట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? సెక్షన్ 50లో చదువుకుంటాం అనమాట. సో అవే ఆ యాక్ట్ చేసే ఆ లీగల్ రిప్రజెంటేటివ్ కి అగైనెస్ట్ గా కూడా డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసే పవర్ దీనికి ఉంటుంది. ఓకే, ఎస్ మ్యామ్. క్లియరా అండి? పవర్ టు ఎగ్జిక్యూట్ clear, డిగ్రీ అగైనెస్ట్ ద Yes, లీగల్ clear, madam. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద డిసీజ్డ్ జడ్జ్మెంట్ అటార్. ఇన్ కేస్ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోను జడ్జ్మెంట్ అటార్ కనుక త్రూ ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ చనిపోతే వారి బదులుగా వారి లీగల్ రిప్రజెంటేటివ్స్ యాడ్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకుంటాం కదా. సో వారికి అగైనెస్ట్ గా డిగ్రీ అప్పుడు కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ ఏమైతే ఉందో వారికి అగైనెస్ట్ గా డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా ఆ ఎల్ఆర్స్ కి అగైనెస్ట్ గా. చేయొచ్చు. ఎస్ చేయొచ్చు ఆ మేడం. పవర్ కోసమే చెప్తున్నాడు. తో ఎల్ఆర్స్ కి అగైనెస్ట్ గా ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసే పవర్ ఉంది. అది సెకండ్ పవర్. థర్డ్ పవర్ ఏంటంటే పవర్ టు ఆర్డర్ అటాచ్మెంట్ ఆఫ్ ఎ డిగ్రీ. ఒక డిగ్రీని అటాచ్ చేయమని ఇచ్చిన ఆర్డర్ కూడా ఉంటుంది అనమాట. డిగ్రీని అటాచ్ చేయమని ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోను మనం ఏం చేస్తామంటే అటాచ్మెంట్ ఆఫ్ డిగ్రీ అని చదువుకుంటాం. ఇది తెలుసా? తెలియకపోతే మనం ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో ఆర్డర్ 21 చదివినప్పుడు అక్కడ క్లియర్ గా తెలుసుకుందాం అండి. ఫర్ టైం బీయింగ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్డన్. మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళిందండి ఇప్పుడు థర్డ్ పాయింట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా. మ్యూట్ లోకి వెళ్ళలేదు, ఆన్ లోనే ఉన్నానండి. ప్రాబ్లమిక్ సిగ్నల్ ఉండదు. బట్ స్టిల్ ఐ రిపీట్ దట్ ఫర్ యూ. పవర్ టు ఆర్డర్ అటాచ్మెంట్ ఆఫ్ ఏ డిగ్రీ. ఒక డిగ్రీని అటాచ్ చేయమని ఆర్డర్ చేసే పవర్ ఉంది కోర్టుకి. ఓకే, డిగ్రీని అటాచ్ చేయడం అంటే ఏంటో తెలుసా అండి? Execution of that decree. ఫర్ ఎగ్జాంపుల్ నో ఐల్ టెల్ యూ. జడ్జ్మెంట్ అటార్కి ఇప్పుడు ఒక కేసులో ఒక సూట్ లోను ఒక పర్సన్ డిఫెండెంట్ కి అగైనెస్ట్ గా ఆర్డర్ పాస్ అయ్యింది. తో వారు జడ్జ్మెంట్ అటార్ అయిపోతారు ఆఫ్టర్ డిగ్రీ ఇస్ పాస్. అవును. డిగ్రీ పాస్ అయిన తర్వాత వారిని జడ్జ్మెంట్ అటార్ అని పిలుస్తాం కదా. కానీ వీరికి ఈ కోర్టులో అయినా లేకపోతే ఇతరత్ర వేరే కోర్టులో ఏదైనా సరే వారికి ఫేవరబుల్ గా ఇంకొక సూట్ లోను ఒక డిగ్రీ వచ్చింది. ఒక మనీ డిగ్రీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జడ్జ్మెంట్ అటార్ వేరొకరి మీద సూట్ ఫైల్ చేశారు. వారికి డబ్బులు బాకీ ఉండిన వ్యక్తి మీద ఈ జడ్జ్మెంట్ అటార్ వేరొక సూట్ ఫైల్ చేశారండి. ఫైల్ చేస్తే అది వీరికి ఫేవరబుల్ గా వచ్చింది. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ అటార్ ఆ పర్టికులర్ కేసులో ఏమవుతారు? డిగ్రీ డిగ్రీ హోల్డర్ అవుతారు. అంటే హీస్ హోల్డింగ్ అనదర్ డిగ్రీ ఇన్ హిస్ ఫేవర్. అతనికి ఒక ప్రొనౌన్స్ సూట్ వేసుకున్నారు అనుకోండి ఈ జడ్జ్మెంట్ అటార్. ఈ పర్టికులర్ సూట్ లోనే ఈయన జడ్జ్మెంట్ అటార్. కానీ ఈయనకి వేరొక వ్యక్తి బాకీ ఉండినారు. సో వారు డబ్బులు ఇవ్వకపోతే వారి మీద ప్రొనౌన్స్ సూట్ ఫైల్ చేసి ఉండినారు. ఆ ప్రొనౌన్స్ సూట్ లోను డిగ్రీ వీరికి ఫేవరబుల్ గా వచ్చింది. ఎవరికి? జడ్జ్మెంట్ అటార్ కి ఫేవరబుల్ గా వచ్చింది. తో ఈస్ హోల్డింగ్ ఏ డిగ్రీయా. సో ₹1,00,000 కట్టమని ఆ వ్యక్తికి అగైనెస్ట్ గా జడ్జ్మెంట్ అటార్ కి ఫేవరబుల్ గా డిగ్రీ వచ్చింది అనుకోండి. ఆ డిగ్రీ వీరు హోల్డ్ చేస్తున్నారా? అంటే వీరి దగ్గర ఒక ₹1,00,000కి సంబంధించిన డిగ్రీ ఉన్నిందా? ఉంది మేడం. సో ఇప్పుడు కమింగ్ టు ద ఫస్ట్ కేస్ లో వీరు జడ్జ్మెంట్ అటార్.
ఇప్పుడు వీరికి ఎగెనిస్ట్ గా డిగ్రీ ఎగ్జిక్యూట్ చేయమని అడిగినప్పుడు వారి ప్రాపర్టీస్ మీదకి వెళ్తారు. వారికి ప్రాపర్టీస్ లేకపోతే శాలరీ మీదకి వెళ్తారు. శాలరీ అటాచ్మెంట్ అడుగుతాం, ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీ అటాచ్ చేయమని అడుగుతాం. ఏదైనా మానిటరీ థింగ్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ మనం సెక్షన్ 60లో చదువుకుందాంలేండి, ఏమేమి అటాచ్ చేయొచ్చు ఏమి అటాచ్ చేయకూడదని. సో అటాచబుల్ థింగ్స్ ఏమైతే ఉండినాయో అన్ని వాటి మీదకి వెళ్ళొచ్చు అనమాట, లేదా అందులో కొన్ని వాటి మీదకి మనం అటాచ్మెంట్ కి వెళ్ళొచ్చు అనమాట. సో వన్ ఆఫ్ ఇట్ ఈస్ ఈ డిగ్రీ అన్నమాట. సో ఆ జడ్జ్మెంట్ కి ఈ డిగ్రీ తప్పించి ఇంకా ఏ ఆస్తులు లేవు, ఏ మనీ సోర్స్ లేదు, ఆయనకు ఉండిన ఓన్లీ సోర్స్ ఈ డిగ్రీ అనుకోండి. సో దాన్ని అటాచ్ చేయమని అడగచ్చు అనమాట. అర్థమైందా? Is mute సార్. Okay, madam. Thank you. అనిల్ గారు మ్యూట్ చేసుకోరా ప్లీజ్. చలో, ఈ పాయింట్ అర్థమైంది కదా అండి, అటాచ్మెంట్ ఆఫ్ డిగ్రీ అంటే ఏమిటి అనేది. Yes, Yes, madam. Yes, చలో, Yes, సో madam. ఇప్పుడు పవర్ ఏ కోర్ట్ అయితే డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్ట్ కి ఈ సో కాల్డ్ సెకండ్ డిగ్రీ ఏమైతే ఉన్నిందో ఆ డిగ్రీని అటాచ్ చేసే అధికారం ఉనింది. ఓకే, అది మూడో పాయింట్. అండ్ దెన్ మనం సబ్సెక్షన్ 3కి వస్తే, ఏ కోర్ట్ పాసింగ్ ఎన్ ఆర్డర్ in exercise of powers specified in subsection 2 shall send a copy thereof to the court which passed a decree. ఏ కోర్ట్ అయితే ఇటువంటి పవర్స్ ఎగ్జిక్యూట్ చేస్తుందో, ఓకే, అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేసిందో అంటే ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ద ట్రాన్స్ఫరీ కోర్ట్ అనమాట. ఇందాక పవర్స్ ఆఫ్ ఎ కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీకి ఏం పవర్స్ ఉంటాయి అన్ని చదువుకున్నాం కదా. ఇప్పుడు సిమిలర్ పవర్స్ ట్రాన్స్ఫరీ కోర్టుకు ఉంటాయి అండినప్పుడు ఏం చెప్తుంది పాయింట్ 3, ద కోర్ట్ పాసింగ్ అన్ ఆర్డర్ టు ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 2. సబ్సెక్షన్ 2లో ఏ పవర్స్ అయినా కనుక ఎగ్జిక్యూటింగ్ కోర్టు ట్రాన్స్ఫరీ కోర్ట్ కనుక వాడుకుంటూ ఉండుంటే దాన్ని ప్రిసైడింగ్స్ సర్టిఫై చేస్తూ కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీకి ఒక రికార్డ్ అయితే పంపించి ఉండాలి అని చెబుతోంది అనమాట. రైట్, a court passing an order in exercise of powers specified in subsection 2. ఇప్పుడు కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీలో మనం ఏం పవర్స్ వస్తాయి అన్ని చదువుకున్నామండి. అందులో ఏదైనా ఒక పవర్ ట్రాన్స్ఫరీ కోర్ట్ వాడుకుంటున్నప్పుడు దాని తాలూకా ప్రొసీడింగ్స్ ఏమైతే ఉండినాయో అవన్నీ ఒక రికార్డ్ కింద ఫ్రేమ్ చేసి కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీకి పంపించండి అని చెబుతోంది సబ్సెక్షన్ 3. Okay, madam. Yes. Okay. Court passing an order in exercise of powers. ఏ కోర్ట్ అయితే ఆర్డర్ పాస్ చేస్తుందో, ఏ పవర్స్ యూజ్ చేసుకుని పైన సబ్సెక్షన్ 2లో చెప్పిన పవర్స్ లో ఏదైనా ఒక పవర్ ని వాడుకొని అటువంటి పని కనుక అది ఏమైనా చేసి ఉంటే ఆ పని తాలూకా ప్రొసీడింగ్స్ ఏమైతే ఉండినాయో ఆ కాపీని కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ ఏదైతే ఉన్నిందో ఆ కోర్టుకి అయితే ఆ ప్రొసీడింగ్స్ యొక్క కాపీ పంపించాలి అని చెబుతుంది subsection 3. And nothing in this section shall be deemed to confer on the court to which a decree is sent for execution any of the following powers. ఇప్పుడు దాకా ట్రాన్స్ఫరీ కోర్టుకి ఏం పవర్స్ ఉండినాయి మనం చదువుకున్నాం, కానీ ఇప్పుడు ట్రాన్స్ఫరీ కోర్టుకి ఏం పవర్స్ ఉండవు అనేది ఇక్కడ చదువుకుందాం. ఏముండవట, ఏలో చెప్తారు, పవర్ టు ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫరీ ఆఫ్ ద డిగ్రీ. ఒక డిగ్రీని ట్రాన్స్ఫర్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ ట్రాన్స్ఫరీ ఉంటారా, ఆ ట్రాన్స్ఫరీ పెట్టుకున్న అప్లికేషన్ మీద అయితే ఒక డిగ్రీని ట్రాన్స్ఫర్ చేసే అధికారం అయితే ఉండదు. ఓకే, అట్ ద ఇన్స్టాన్స్ అంటే అట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫరీ ఆఫ్ ద డిగ్రీ. ట్రాన్స్ఫరీ ఆఫ్ ఎ డిగ్రీ ఎవరవుతారండి? ఇప్పుడు ఒక డిగ్రీని ట్రాన్స్ఫర్ చేయమని అడిగినప్పుడు ఆ అప్లికేషన్ డిగ్రీ ఎవరు పెట్టుకుంటారు? ఆబ్వియస్ గా డిగ్రీ హోల్డర్ పెట్టుకుంటారు. ఏమని, ఈ పర్టికులర్ కోర్టులోనూ ప్రాపర్టీ లేదనో లేకపోతే వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లోనే డిపెండెంట్ నివసిస్తున్నారు కాబట్టి, జడ్జ్మెంట్ అటార్ నివసిస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ కోర్టుకి ఈ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ని ట్రాన్స్ఫర్ చేయండి అనే అప్లికేషన్ ఎవరు పెట్టుకుంటారండి? డిగ్రీ హోల్డర్ DHR. పెట్టుకుంటారు. Degree సో holder. డిగ్రీ హోల్డర్ ఏమవుతారు ఇక్కడ? ట్రాన్స్ఫరర్ అవుతారు. ఎవరికి ఎగెనిస్ట్ గా ట్రాన్స్ఫర్ చేయమని అడిగారో వారు ఏమవుతారు? ట్రాన్స్ఫరీ Transferee. అవుతారా? సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో ఏం చెప్తుందంటే, ఇలా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సో కాల్డ్ డిగ్రీ హోల్డర్ పెట్టుకోవాలి కానీ జడ్జ్మెంట్ అటార్ పెట్టుకోవడానికి Letter. అధికారం లేదు. పెట్టుకున్నా సరే ఈ సో కాల్డ్ ట్రాన్స్ఫరీ కోర్ట్ ఏమైతే ఉన్నిందో అటువంటి అప్లికేషన్ ని కన్సిడర్ చేయదు, ట్రాన్స్ఫర్ చేయదు అని. క్లియరా? Clear, madam. Yes, madam. పవర్ టు ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ ట్రాన్స్ఫరీ ఆఫ్ డిగ్రీ అన్నమాట. ఎవరైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ అంటారో వారు ఏమైనా కనుక అడిగితే అటువంటి ఇదైతే అది కన్సిడర్ చేయదు అనమాట.
చేయకూడదు. అండ్ దెన్ బిలో చెప్తారు, ఇన్ ద కేస్ ఆఫ్ డిగ్రీ పాస్డ్ అగైన్స్ట్ ఏ ఫర్మ్, ఏదైనా ఫర్మ్స్ ఉంటాయి కదా, కంపెనీస్ ఫర్మ్స్, అటువంటి వాటికి అగైన్స్ట్ గా ఏదైనా సరే, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ కి అగైన్స్ట్ గా ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయ్యి ఉండినప్పుడు, అంటే దట్ పర్టికులర్ ఫార్మ్ ఫర్ ద టైమ్ బీయింగ్ హియర్ ఇస్ జడ్జ్మెంట్ ఎట్ ఆల్. సో ఇన్ ద కేస్ ఆఫ్ డిగ్రీ పాస్డ్ అగైన్స్ట్ ఏ ఫర్మ్, power to grant leave to execute such decree against any person other than a person as is referred to in clause B or clause C of subrule 1 of rule 50 of order 21 rule. ఇవి ఏంటంటే పార్ట్నర్షిప్ సూట్స్ వచ్చినప్పుడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరెవరికి అగైనెస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం ఆ పర్టికులర్ రూల్స్ లో చదువుకుంటామండి. ఇవన్నీ పార్ట్నర్షిప్ రిలేటెడ్ సూట్స్ కి మాత్రమే. సో అక్కడ ఇక్కడ పర్టికులర్ గా ఏం చెప్తున్నారంటే, ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ పాస్ అగైనెస్ట్ ఫార్మ్, ఆ ఫార్మ్ కి అగైనెస్ట్ గా ఏదైనా డిగ్రీ పాస్ చేసి ఉంటే, పవర్ టు గ్రాంట్ లీవ్ టు ఎగ్జిక్యూట్ సచ్ డిగ్రీ, అటువంటి డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, అటువంటి పర్మిషన్ ఇవ్వడానికి ఈ కోర్టుకి అయితే అధికారం లేదట. ఓకేనా? ఎవరికి అగైనెస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి, అదర్ దాన్ సచ్ ఎ పర్సన్ as is referred to in clause B or clause C of subrule 1 of order 50 of rule 21. Order 21 లోను, rule 50 లోను, 51 లోను, 50 లోను, clause B, clause C లో చెప్తున్న సబ్ రూల్స్ ఏమైతే ఉండినాయో వాటిని మినహాయిస్తూ మిగతా ఏ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు అని. ఇవి ఏమిటి అనేది మనం ఆర్డర్ 21 చదువుతున్నప్పుడు చూడొచ్చండి. ఆ టాపిక్ గెట్స్ డైవర్టెడ్ హియర్, రైట్? ఫర్ ద టైమ్ బీయింగ్ కోర్ట్ విచ్ ట్రాన్స్ఫరీ కోర్టుకి అయితే ఈ అధికారం అయితే లేదట, రైట్? ఫర్మ్స్ కి సంబంధించి దిస్ ఇస్ అబౌట్ 42 అండి. అర్థమైందా పవర్స్ ఆఫ్ ట్రాన్స్ఫరీ కోర్ట్ కి ఏముంటాయి అనేది? అర్థమైంది మేడం. Yes, madam. Yes, ma'am. చలో, ఓకే. దిస్ ఇస్ 42. అండ్ దెన్ 43 ఏం చెప్తుంది? ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ పాస్ బై సివిల్ కోర్ట్స్ ఇన్ ప్లేసెస్ టు విచ్ దిస్ కోడ్ డజంట్ ఎక్స్టెండ్. మనం కొన్ని సందర్భాల్లో చదువుకున్నాం, సిపిసి కొన్ని ప్లేసెస్ కి, కొన్ని కోర్ట్స్ కి అప్లై కాదు అని. అవి పర్టికులర్ గా మెన్షన్ చేసుకోవాలంటే, ఒకటి స్టేట్ ఆఫ్ నాగాలాండ్ కి, ట్రైబల్ ఏరియాస్ ఇన్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కానీ, అండ్ దెన్ రెవెన్యూ కోర్ట్స్ కి కానీ. ఈ పర్టికులర్ గా వీటికైతే సిపిసి వర్తింప చేయలేము, వర్తించదు అని చెప్పి మనం స్టార్టింగ్ చదువుకున్నాం, అప్లికేషన్ ఆఫ్ దిస్ కోర్ట్ చదువుకున్నప్పుడు కదా. సో అటువంటి కోర్ట్స్, ఏ కోర్ట్స్ అయితే, ఏ ప్రదేశాలు అయితే సిపిసి ఫాలో అవ్వవో అటువంటి వాటికి ఎగ్జిక్యూషన్ కి పంపించాల్సి వచ్చినప్పుడు ఏమిటి పరిస్థితి అని చెప్పి చెప్తోంది అనమాట. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ పాస్ బై నేను రివర్స్ లో చెప్పాను. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ పాస్డ్ బై సివిల్ కోర్ట్స్ ఇన్ ప్లేసెస్ టు విచ్ దిస్ కోర్ట్ డజంట్ ఎక్స్టెండ్. అటువంటి కోర్ట్స్ కనుక, అటువంటి ప్లేసెస్ లో కనుక డిక్రీస్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఓకే, ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి నాగాలాండ్ లోను ఒక కోర్టు ఉన్నింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో పర్టికులర్ గా విశాఖపట్నం కోర్టులోను ఒక వ్యక్తికి అగైనెస్ట్, నాగాలాండ్ లో రిసైడ్ అవుతున్న వ్యక్తికి అగైనెస్ట్ గా ఒక సూట్ ఫైల్ అయింది, అది నడిచింది, అతనికి అగైనెస్ట్ గా డిగ్రీ వచ్చేసింది. కానీ వారు ప్రొసీడింగ్స్ నడుస్తున్నంతసేపు విశాఖపట్నంలో ఉండినారు. ఆ డిగ్రీ తనకి అగైనెస్ట్ గా పాస్ అయిన తర్వాత ఆయన నాగాలాండ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎయితర్ విశాఖపట్నం కోర్టులో అయినా వేసుకోవాలి, కోర్ట్ విచ్ పాస్ డిగ్రీ, లేదంటే ఆ డిఫెండెంట్ ఎక్కడ, ఆ జడ్జ్మెంట్ ఎక్కడ నివసిస్తున్నారో ఆ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో వేసుకోవచ్చు. ఇది అర్థమైంది కదా. సో ఎగ్జిక్యూషన్ ఎక్కడ వేసుకోవచ్చు? ఒకటి విశాఖపట్నం కోర్టులో వేసుకోవచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం పరిధిలో ప్రస్తుతానికి ఆ పర్టికులర్ వ్యక్తి నివసించట్లేదు, హీస్ బ్యాక్ టు నాగాలాండ్. కాబట్టి నాగాలాండ్ కోర్టులోను మనం ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా? వేసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? నాగాలాండ్కి వెళ్తే నాగాలాండ్ లో ఒక పర్టికులర్ కోర్టు సిపిసి ఫాలో అవ్వట్లేదు, అక్కడ దానికి సివిల్ ప్రొసీజర్ కోడ్ వర్తించట్లేదు. మరి ఇప్పుడు ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం ఆ డిగ్రీ అంటే, దానికి సొల్యూషన్ ఈ పర్టికులర్ సెక్షన్ చెప్తుంది అనమాట. ఏం చెబుతుంది? ఎనీ డిగ్రీ పాస్ బై ఎనీ కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉండిన ఏ పార్ట్ లో అయినా, ఏ కోర్టులో అయినా, ఏ కోర్ట్ అయితే సిపిసి ఫాలో అవుతుందో, లెట్ మీ రీడ్ దిస్, లైక్ అంటే ఇది సిమిలర్ ప్రొవిజన్స్ వైస్ వర్సా ఉంటాయి. లెట్ మీ రీడ్ దిస్ ఫర్ యూ. ఎనీ డిగ్రీ passed by any court, any civil court established in any part of India to which the provisions of this court do not extend.
ఏ కోర్ట్ ఇప్పుడు కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ ఏమవుతుందంటే ఏ కోర్టుకి అయితే సిపిసి వర్తించదో అటువంటి కోర్టు ఈ డిగ్రీ పాస్ చేసింది. సో ఇప్పుడు దాన్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఐల్ టెల్ యూ అండి. సిపిసి ఫాలో అవుతున్న కోర్ట్స్ ఒక డిగ్రీ పాస్ చేస్తుంది. అది 2 సెనారియోస్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ సెనారియోలో ఏంటంటే సిపిసి వర్తించని కోర్ట్స్ లో ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటాం? లేదు, సిపిసి వర్తించని కోర్ట్స్ ఒక డిగ్రీ పాస్ చేసాయి, కానీ అవి సిపిసి వర్తిస్తున్న కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లో డిపెండెంట్ నివసిస్తున్నప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలనేది 2 సెనారియోస్ ఉంటాయి. ఇక్కడ ఏ సెనారియో డీల్ చేస్తుందంటే ఎనీ డిగ్రీ పాస్ బై ఎనీ సివిల్ కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా టు విచ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోర్ట్ డి నాట్ ఎక్స్టెండ్. అంటే సిపిసి వర్తించని సిపిసిలో ఉండిన ప్రొవిజన్స్ ఏమైతే ఉంటున్నాయో అవి ఫాలో కాని కోర్ట్స్ ఏమైతే ఉంటున్నాయో ఆ కోర్టు డిగ్రీ పాస్ చేసింది. ఆర్ బై ఎనీ కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కంటిన్యూడ్ బై ద అథారిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా బయట ఒక కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసింది, అది ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. సో అటువంటి కోర్టు డిగ్రీ పాస్ చేసింది. క్లియర్ అండి? May, if it cannot be executed within the jurisdiction of the court by which it is passed, be executed in the manner herein provided within the jurisdiction of any court in the territories to which this code extends. ఈ లాంగ్వేజ్ ఆఫ్ ద పర్టికులర్ సెక్షన్ ఏముంటుందంటే చాలా మెస్సీగా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కానీ సింపుల్ టెర్మినాలజీలో అర్థం చేసుకోవాలంటే నేను ఒకటే చెప్తాను. మన సిపిసి వర్తించని కోర్ట్స్ ఏమైతే ఉండినాయో ఇండియన్ టెరిటరీస్ లో ఏ టెరిటరీలో అయినా సరే సిపిసి వర్తించని కోర్ట్స్ ఏమైతే ఉండినాయో ఆ కోర్ట్స్ డిగ్రీ పాస్ చేశాయి. ఇది ఫస్ట్ ఇన్స్టెన్స్, గుర్తుపెట్టుకోండి. లేదు, ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ టెరిటరీ బయట ఒక కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసింది, ఆ కోర్ట్ ఒక డిగ్రీ పాస్ చేసింది. ఓకే, ఇప్పుడు దాన్ని అక్కడ ఆ పర్టికులర్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లోనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కుదరట్లేదు. బికాస్ ఆ పర్టికులర్ పర్సన్ అక్కడ నివసించట్లేదు, లేదా ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ప్రాపర్టీ ఆ పర్టికులర్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో లేదు. మరి ఎక్కడున్నారట ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీ కానీ ఎక్కడున్నాయట? ఏ కోర్ట్స్ అయితే సిపిసిని ఫాలో అవుతున్నాయో ఆ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో వీరున్నారు. నేను ఇందాక ఎగ్జాంపుల్ రివర్స్ లో ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాగాలాండ్ లో ఉండిన ఒక కోర్టు ఒక డిగ్రీ పాస్ చేసింది ఒక వ్యక్తికి సంబంధించి. తో ఆ వ్యక్తి ఏం చేశారంటే హీ కేమ్ డౌన్ టు విశాఖపట్నం అనుకోండి, అతను విశాఖపట్నం వచ్చేసారు డిగ్రీ పాస్ అయిన తర్వాత. లేదు, అతనికి ఆ పర్టికులర్ స్టేట్ ఆఫ్ నాగాలాండ్ లోనూ ఆ పర్టికులర్ కోర్ట్ ఏరియాలోనూ ప్రాపర్టీ లేదు. ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉండిందంటే విశాఖపట్నం జ్యూరిస్డిక్షన్ లో ఉండింది అనుకోండి. ఇప్పుడు ఆ డిగ్రీని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తామంటే కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీకి అది ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితులు లేవు. కాబట్టి ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవుతున్న ఇండియాలో రెస్ట్ ఆఫ్ ద సివిల్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లో అతను ఎక్కడ నివసిస్తుంటే అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లోనూ విశాఖపట్నం కోర్టులో అతను నివసిస్తున్నా, అతని ప్రాపర్టీస్ ఏమైనా విశాఖపట్నం కోర్టులో ఉండినా సరే అప్పుడు విశాఖపట్నం కోర్ట్స్ సిపిసి ఫాలో అవుతాయి కాబట్టి ఆ కోర్ట్స్ లో అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ డిగ్రీ. కుడ్ ఐ మేక్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్ ఆర్ డు యు వాంట్ మీ టు రిపీట్ దిస్? Yes, ma'am. Clear, ma'am. క్లియర్ చలో. మేడం. చలో అంతేనండి. సెక్షన్ 43 అండ్ దెన్ 44 చెప్తుంది ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ పాస్ బై రెవెన్యూ కోర్ట్స్ ఇన్ ప్లేసెస్ టు విచ్ దిస్ కోడ్ డజంట్ ఎక్స్టెండ్. ఇందాక మనం మేడం ఇప్పుడు తిరుపతి గారు అక్కడ పాస్ చెప్పండి. అయితే అక్కడ తిరుపతి గారు అక్కడ మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది డిగ్రీ సార్. పాస్ అయితే ఇక్కడ మేడం నాగాలాండ్ లో డిగ్రీ పాస్ అయితే విశాఖపట్నంలో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఎగ్జిక్యూట్ అంతేనండి. అంటే ఏ ఆ, కోర్టు విశాఖపట్నం ఎస్ విశాఖపట్నంలో ఆర్డర్ పాస్ అయితే నాగాలాండ్ లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చా? అది విల్ కమ్ త్రూ దిస్. వాటికి కూడా ప్రొవిజన్స్ ఉంటాయండి, అవి చదివినప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే. నాగాలాండ్ లో ప్రాపర్టీ ఉంటే మరి విశాఖపట్నంలో ఎగ్జిక్యూషన్ కుదరదు కదండి. Come again? విశాఖపట్నంలో ప్రాపర్టీ ఉంటే ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. లేని తరుణంలో ఆ పర్టికులర్ వ్యక్తి నాగాలాండ్ కోర్టు పరిధిలో లేరు, లేదంటే ఆ వ్యక్తి యొక్క ప్రాపర్టీ నాగాలాండ్ కోర్టులో లేదు, ఎగ్జిక్యూషన్ కి వేసుకోవడానికి అతను ఎక్కడున్నారంటే విశాఖపట్నం కోర్టులో ఉన్నారు, లేదా అతనికి సంబంధించిన ప్రాపర్టీ విశాఖపట్నంలో ఉంది అండ్ ఆ విశాఖపట్నంలో ఉన్న అన్ని కోర్ట్స్ లేదంటే ఆ పర్టికులర్ కోర్టు సిపిసి ఫాలో అవుతున్నాయి, సిపిసి వర్తిస్తాది. సో అటువంటప్పుడు అప్పుడు ఇండియాలో అంటే విశాఖపట్నం ఎగ్జాంపుల్ ఇచ్చాను.
ఇండియాలో ఉండిన ఏ కోర్టుకైనా సరే సిపిసి ఫాలో అవుతున్న కోర్ట్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ పర్టికులర్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో ఆ జడ్జ్మెంట్ డెటార్ కానీ ఆ జడ్జ్మెంట్ డెటార్ యొక్క ప్రాపర్టీ కానీ ఉండుంటే ఆ పర్టికులర్ కోర్ట్స్ లో ఎగ్జిక్యూషన్ వేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. చలో ఇప్పుడు 44 ఏం చెబుతుందండి? ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ పాస్ బై రెవెన్యూ కోర్ట్స్. ఇందాక సివిల్ కోర్ట్స్ కోసం చదువుకున్నాం, అంటే సిపిసి వర్తించని సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉండినాయో వాటి కోసం చదువుకున్నాం. ఇప్పుడు మనం సిపిసి వర్తించని రెవెన్యూ కోర్ట్స్ ఏవైతే ఉండినాయో రెవెన్యూ కోర్ట్స్ కోసం చదువుకుంటాం. రెవెన్యూ కోర్ట్స్ అంటే ఏమిటి అనేది కూడా చెప్పాను. రెవెన్యూ ఆఫీసర్స్, సో కాల్డ్ కలెక్టర్స్, సబ్ కలెక్టర్స్, ఎంఆర్ఓస్, ఆర్డిఓస్, వీళ్ళు కనుక ఏదైనా అగ్రికల్చరల్ ల్యాండ్ కి సంబంధించి ప్రాఫిట్ రెంటో ఇలాంటి దానికి సంబంధించిన ఇష్యూ ఏదైనా వస్తే దాన్ని డీల్ చేయాల్సిన వచ్చినప్పుడు ప్రొసీడింగ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే అవి రెవెన్యూ కోర్ట్స్ అవుతాయి. రెవెన్యూ ఆఫీసర్స్ కండక్ట్ చేసిన కోర్ట్స్ ఏవైతే ఉండినాయో వాటిని రెవెన్యూ కోర్ట్స్ అని పిలుస్తున్నాం. రెవెన్యూ కోర్ట్స్ కి సిపిసి వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. రెవెన్యూ కోర్ట్స్ కి సంబంధించిన స్పెషల్ లా ఏమైనా ఉండుంటే రెవెన్యూ కోర్ట్స్ అన్ని ఆ స్పెషల్ లా ఫాలో అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెషల్ లా ఆర్ ఎనీ స్పెసిఫిక్ ప్రొవిజన్, అప్పుడు సిపిసిలో ఉన్న ప్రొవిజన్స్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఆ రెవెన్యూ కోర్ట్స్ ని ఫాలో అవ్వమని చెప్పొచ్చు. ఇదైతే రెవెన్యూ కోర్ట్స్ కి సంబంధించిన లా. సో ఇక్కడ సెనారియోలో మనం ఏం తీసుకుంటామంటే ఏదైనా ఒక డిగ్రీ రెవెన్యూ కోర్ట్స్ పాస్ చేసినప్పుడు ఏ రెవెన్యూ కోర్ట్స్ అయితే సిపిసి ఫాలో అవ్వవో అటువంటి రెవెన్యూ కోర్ట్స్ ఒక డిగ్రీ పాస్ చేసినప్పుడు దాన్ని ఎక్కడ అమలు పరచుకోవచ్చు అనేది సెక్షన్ 44 చెప్తుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ పాస్ బై రెవెన్యూ కోర్ట్స్ ఇన్ ప్లేసెస్ టు విచ్ దిస్ కోడ్ డజంట్ ఎక్స్టెండ్. తిరుపతి గారు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు రెవెన్యూ కోర్ట్స్ ఏవైనా సరే సిపిసి కనుక ఫాలో అవుతూ ఉండుంటే అటువంటి కోర్ట్స్ ఏదైనా సరే ఒక డిగ్రీ పాస్ చేసి ఉండుంటే అవి సిపిసి ఫాలో అవ్వని కోర్ట్స్ ఏవైనా ఉండుంటే అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చా అంటే ఎస్, చేసుకోవచ్చు. తిరగమరిగా ఉంటాయి అంతే అండి ప్రొవిజన్స్. ఇందాక నాగాలాండ్ కోర్టులో పర్వ్యూలో నివసిస్తున్న వ్యక్తి అక్కడ కాకుండా డిగ్రీ పాస్ అయిన తర్వాత వేరే కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి వచ్చేస్తే ఆ కోర్ట్ సిపిసి కనుక ఫాలో అవుతుంటే అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ పర్టికులర్ గా రెవెన్యూ కోర్ట్స్ చెప్తున్నారు. ఏ రెవెన్యూ కోర్ట్స్ అయితే సిపిసి ఫాలో అవ్వు అవి కనుక ఏదైనా సరే డిగ్రీ పాస్ చేసి ఉంటే ఆ కన్సర్న్ జడ్జ్మెంట్ డెటార్ ఏ కోర్ట్స్ అయితే సిపిసి ఫాలో ఆన్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తూ ఉంటే ఎస్ అక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెబుతోంది. I'll read the section again for you. ఏం చెప్తున్నారు? ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ పాస్ బై రెవెన్యూ కోర్ట్స్ ఇన్ ప్లేసెస్ టు విచ్ దిస్ కోడ్ డజంట్ ఎక్స్టెండ్. రెవెన్యూ కోర్ట్స్ ఇచ్చిన డిగ్రీస్ ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అంటే సిపిసి ఏ కోర్ట్స్ అయితే ఫాలో అవ్వో, సిపిసి ఏ కోర్ట్స్ కి అయితే ఎక్స్టెండ్ అవ్వవో ఆ కోర్ట్స్ లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్పి సెక్షన్ 44 చెబుతుంది. ది స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద ఆఫీషియల్ గెజెట్ లోను ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి దాని ద్వారా డిక్లేర్ చేయొచ్చట స్టేట్ గవర్నమెంట్. ఏమని? డిక్లేర్ దట్ ద డిక్రీస్ ఆఫ్ ఎనీ రెవెన్యూ కోర్ట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా టు విచ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్ డు నాట్ ఎక్స్టెండ్. ఇండియాలో ఎక్కడ ఏ ప్రదేశంలో సిచ్యువేట్ అయిన రెవెన్యూ కోర్ట్స్ అయినా సరే, ఎటువంటి రెవెన్యూ కోర్ట్స్ అంటే సిపిసి వర్తించని రెవెన్యూ కోర్ట్స్ ఏమైతే ఉండినాయో ఆ రెవెన్యూ కోర్ట్స్ కనుక ఏదైనా డిగ్రీ పాస్ చేస్తే అటువంటి డిగ్రీని ఇండియాలోను ఇతరత్ర ఏ ప్లేసెస్ లో అయినా సరే, ఏ ప్లేసెస్ లో అయితే సిపిసి ఫాలో అవ్వరో అటువంటి కోర్ట్స్ లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. I'll read this again for you. The state government may, by notification in the official gazette, declare చేయొచ్చట స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా. ఏమని? ద డిగ్రీ ఆఫ్ ఎనీ రెవెన్యూ కోర్ట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా టు విచ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్ డు నాట్ ఎక్స్టెండ్. ఆ రెవెన్యూ కోర్ట్స్ ఏ ప్రదేశంలో ఉన్నాయి, సిపిసి ఎక్కడైతే వర్తించదో అటువంటి ప్రదేశంలో కాన్స్టిట్యూట్ అయి ఉన్న రెవెన్యూ కోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిపిసి వర్తించిన ప్రదేశాల్లోనూ కొన్ని స్కెడ్యూల్డ్ ఏరియాస్ చెప్పుకున్నాం. అలాంటిది ఒక ఏరియా నాగాలాండ్ స్టేట్ అని కూడా చెప్పుకున్నాం. సో నాగాలాండ్ స్టేట్ లో ఉండిన ఒక రెవెన్యూ కోర్ట్ దీనికైతే సిపిసి వర్తించట్లేదు. అటువంటి కోర్టు ఒక డిగ్రీ పాస్ చేసేసింది. ఆ డిగ్రీని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అంటే ఇండియాలో ఉండిన ఏ టెరిటరీలో అయినా, ఇండియాలో ఉండిన ఏ భూభాగంలో అయినా ఎస్టాబ్లిష్ అయిన కోర్ట్స్, ఏ కోర్ట్స్ అయితే సిపిసి ఫాలో అవ్వో అక్కడ కూడా వర్తింప చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు దాన్ని అని చెబుతోంది.
The state government may by notification in the official gazette declare that the decrees of any revenue court in any part of India to which the provisions do not extend or any class of decrees may be executed in the state as if they have been passed by the courts in that particular state. అవి ఇంకా ఏ స్టేట్ లో అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అంటే ఆ పర్టికులర్ కోర్ట్స్ స్వయాన డిగ్రీ పాస్ చేస్తే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సిమిలర్ గా సేమ్ అలానే రెవెన్యూ కోర్ట్స్, ఏ రెవెన్యూ కోర్ట్స్ అయితే సిపిసిని ఫాలో అవ్వో అటువంటి రెవెన్యూ కోర్ట్స్ ఏదైనా ఒక డిగ్రీ కనుక పాస్ చేస్తే అది ఇండియా భూభాగంలో ఉండిన ఇతరత్ర ఏ కోర్టులో అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. క్లియర్ అండి? కన్ఫ్యూజ్ చేశానా? క్లియర్ గా ఉంది. అర్థమైంది. చలో డన్. దిస్ ఇస్ 44. అగైన్ ఐల్ మేక్ ఇంకొకసారి చెప్తాను, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉండి మొహమాట పడి అడగకుండా ఉండుంటే. సెక్షన్ 44 ఏం చెప్తుందంటే, ఇండియాలో ఏదైనా ఒక టెరిటరీలోనూ రెవెన్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ అయ్యుండి రెవెన్యూ కోర్ట్స్ కి సిపిసి కనుక వర్తించకుండా ఉండుండి అటువంటి రెవెన్యూ కోర్ట్స్ ఏదైనా సరే ఒక డిగ్రీ కనుక పాస్ చేసి ఉండుంటే ఆ డిగ్రీని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అంటే ఇండియాలో ఏ భూభాగంలో అయినా ఏ కోర్టులో అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అంటే యాజ్ ఇఫ్ ఆ పర్టికులర్ కోర్ట్ ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ కోర్టే ఆ పర్టికులర్ సూట్ ట్రై చేసి పర్టికులర్ డిగ్రీ ఇచ్చుంటే ఆ కోర్టుకి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే అధికారం ఎలా ఉంటుందో, కోర్ట్ విచ్ పాస్డ్ డిగ్రీ అనే స్టాటస్ దానికి ఎలా ఉంటుందో సేమ్ సిమిలర్ స్టాటస్ ఏ కోర్టులో అయితే మీరు ఆ రెవెన్యూ కోర్ట్స్ ఇచ్చిన ఆర్డర్ నో డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటున్నారో అదే స్టాటస్ ఆ కోర్టుకి కూడా ఉంటుంది. అక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మీరు అని చెబుతోంది సెక్షన్ 44. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes కష్టం అనుకోకుండా కూర్చొని చదివితే ఆ టెర్మినాలజీ మీకు అర్థమవుతుందండి. ఓకే, ఫర్ ద టైమింగ్ ఎక్కడైనా కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు. 1కి 2 సార్లు చదివితే మీకు అర్థమైపోతుంది. రైట్, దిస్ ఇస్ సెక్షన్ 44. అండ్ 44A ఏం చెబుతోంది? ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ పాస్ బై కోర్ట్స్ ఇన్ రెసిప్రోకేటింగ్ టెరిటరీస్. రెసిప్రోకేటింగ్ టెరిటరీ ఏమవుతుంది అంటే ఫ్రెండ్లీ కంట్రీస్ అని. మన ఇండియా ఏ కంట్రీతో అయితే ఫ్రెండ్లీగా ఉంటుందో దాన్ని మనం రెసిప్రోకేటింగ్ టెరిటరీ అని చెప్పి పిలుస్తాం అనమాట. రైట్, దీనికోసం క్లుప్తంగా చదువుకోవాలంటే 105 ACRPCలో కూడా మనకి తటస్థపడతాయి రెసిప్రోకేటింగ్ టెరిటరీస్ అని. ఓకే, లెట్స్ నాట్ గో ఇన్ టు దట్. ప్రస్తుతానికి సిపిసి చదువుకున్నాం కాబట్టి రెసిప్రోకేటింగ్ టెరిటరీ అంటే ఏంటి అంటే ఇండియా ఏ కంట్రీతో వివో కూడా ప్లీజ్ మ్యూట్ చేసుకోరా. I'll do that for you. సరే, వీఆర్ డీలింగ్ విత్ 44A. 44A ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ పాస్ బై కోర్ట్స్ ఇన్ రెసిప్రోకేటింగ్ టెరిటరీ. మన ఇండియాలో పాస్ అయిన డిగ్రీని మన రెసిప్రోకేటింగ్ టెరిటరీలోనూ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చా అంటే ఇండియా ఏ కంట్రీతో అయితే అమికబుల్ గా ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ కలిగి ఉన్నిందో అటువంటి టెరిటరీలోనూ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చా అంటే ఇండియాకి ఆ కంట్రీతో బాండింగ్ అగ్రిమెంట్ లో ఏవైనా ఉండాలి. ట్రీటీస్ అంటాం మనం వాటిని. ఓకే, మన కంట్రీ వేరొక కంట్రీస్ తోనూ ట్రీటీ కనుక ఎంటర్ అయి ఉందనుకోండి, అంటే మనం సిఆర్పిసిలో చదువుకుంటామా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అని వస్తాయి అక్కడ. ఏమంటే మా కంట్రీలోనే ఏదైనా ఒక పర్సన్ ఒఫెన్స్ చేసి మీ కంట్రీ కనుక వచ్చేస్తే మీ కంట్రీలో శరణ పొందో ఆశ్రయం పొందో ఉండుంటే అతన్ని మా కంట్రీకి తిరిగి అప్పగించేసేయండి అని చెప్పి ఎంటర్ అయిన అగ్రిమెంట్స్ ఏమైతే ఉంటాయో మనం దాన్ని అగ్రిమెంట్ అని అనకూడదు, ట్రీటీ అని అంటాం. ఆ ట్రీటీని ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటాం. సిమిలర్ గా ఆ కంట్రీలో వ్యక్తి ఎవరైనా సరే ఒఫెన్స్ చేసి మన ఇండియాలో వచ్చి శరణ పొంది దాకుండా ఉంటే ఇండియా తీసుకెళ్లి ఆ పర్సన్ ఆ కంట్రీకి అప్పచెప్పారనమాట. ఇవన్నీ రెసిప్రోకేటింగ్ డీల్స్ అంటే మ్యూచువల్ డీల్స్ అన్నమాట. రైట్, సో ఇటువంటి మ్యూచువల్ డీల్స్ ఉండిన కంట్రీస్ ఏమైతే ఉన్నాయో ఇండియాలో ఏదైనా కోర్ట్ ఒక డిగ్రీ పాస్ చేస్తే అలాంటి మ్యూచువల్ గా అగ్రిమెంట్ ఉండిన కంట్రీస్ ఏమైతే ఉన్నాయో ఆ కంట్రీస్ లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే విషయం కోసం ఇది చెబుతోంది అనమాట. సర్టిఫైడ్ కాపీ. ఇవి ఎందుకు చదువుతామంటే మనకి ఫారిన్ డిగ్రీస్ కోసం చదువుతాం కదా, ఫారిన్ కోర్ట్స్ డిగ్రీస్ ఇస్తాయి చదువుతాం కదా. అటువంటి సెనారియో ఏమైనా ఉత్పత్తి అయినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అంటే
ఇట్లా అన్నమాట. ఫారెన్ డిక్రీస్ మనం ఎగ్జిక్యూషన్ కోసం చదువుకున్నాం కదా, అది ఎక్కడ చదువుతాం అంటే 44A. దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ డీల్స్ విత్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫారెన్ డిక్రీస్ అన్నమాట. మనం చదువుతాం వాట్ ద ప్రొవిజన్ సేస్ వేర్ a certified copy of a decree or any other superior courts అంటే ఏమవుతాయి అనేది కింద డెఫినేషన్ ఇస్తారు, అది అక్కడ చదువుకుందాం. వేర్ a certified copy of a decree of any superior courts, ఏదైనా ఒక సుపీరియర్ కోర్ట్ ఒక సర్టిఫైడ్ కాపీ కనుక ఇచ్చుంటే, సర్టిఫైడ్ కాపీ ఏమనిస్తుంది, మా కోర్టులోనే ఈ ప్రొసీడింగ్స్ నడిచాయి, మేమే ఈ జడ్జ్మెంట్ ఇచ్చాం అని చెప్పి ఇచ్చిన కాపీ ఏమైతే ఉన్నిందో దాన్ని సర్టిఫైడ్ కాపీ అని చెప్పి పిలుస్తాం కదా. సో అటువంటి సర్టిఫైడ్ కాపీ ఏదైనా ఒక సుపీరియర్ కోర్ట్ ఇచ్చుంటే, సుపీరియర్ కోర్ట్ అంటే ఏమవుతుంది కింద డెఫినేషన్ లో ఉంటుంది, తర్వాత చూద్దామండి. వేర్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎ డిగ్రీ ఆర్ ఆఫ్ ఎనీ సుపీరియర్ కోర్ట్స్ ఆఫ్ ఎనీ రెసిప్రొకేటింగ్ టెరిటరీ, ఇంతకీ ఆ డిగ్రీ ఎవరిచ్చారు, రెసిప్రొకేటింగ్ టెరిటరీలో ఉండిన కంట్రీ, ఆ పర్టికులర్ కంట్రీ ఏ కంట్రీతో అయితే ఇండియా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ తో ఉన్నిందో, దానికి ఆ ట్రీటీస్ ఆ అగ్రిమెంట్స్ అయితే కలిగినిందో, అటువంటి కంట్రీ ఒక డిగ్రీ పాస్ చేసింది, రైట్. ఇప్పుడు దాన్ని ఇండియాలో ఎగ్జిక్యూట్ చేసుకోగలమా లేదా అనేది చూద్దాం. లేదు, మన కంట్రీలో ఇచ్చింది అటువంటి టెరిటరీస్ లో ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అవుతుందా, మళ్ళీ ఇక్కడ సిమిలర్ అంశాలు ఉంటాయన్నమాట, చదువుతామండి. వేర్ ఆ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎ డిగ్రీ ఆఫ్ ఎనీ సుపీరియర్ కోర్ట్ of any reciprocating territory has been filed in a district court, the decree may be executed in India as if it has been passed by the district court. ఇప్పుడు అర్థమైందా, ఫారెన్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో, ఏ ఫారెన్ కోర్టు ఏ కంట్రీతో అయితే మన ఇండియా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో ఉన్నిందో, అటువంటి కంట్రీ ఏదైనా సరే ఒక డిగ్రీ ఇచ్చి ఉండుంటే ఆ డిగ్రీని ఇండియన్ కోర్ట్స్ లో ఎన్ఫోర్స్ చేసుకోవచ్చా, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చా అని అంటే ఎస్ చేసుకోవచ్చు. కానీ చేసుకోవాలంటే మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ పర్టికులర్ ఫారిన్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో అదొక సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలి. దాన్ని తీసుకొని వచ్చి మన ఇండియాలోనూ ఈ పర్టికులర్ పర్సన్ ఏ పర్సన్ కి ఎగెనెస్ట్ గానో ఫేవరబుల్ గానో ఆ డిగ్రీ పాస్ అయ్యిందో, ఆ పర్సన్ ఇండియన్ కోర్ట్స్ లోను ఏ డిస్ట్రిక్ట్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ లోను ఫైల్ చేసుకోవాలి ఎగ్జిక్యూషన్ కి. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. Yes, madam. Yes, madam. I'll do this again for you. Where a certified copy of a decree of any superior courts of any reciprocating territory has been filed in a district court. ఏ డిస్ట్రిక్ట్ కోర్టు, మన ఇండియాలో ఉండిన ఏదైనా డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఆ వ్యక్తి నివసిస్తున్నారో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లోను ఆ పర్టికులర్ సర్టిఫైడ్ కాపీ ఏమైతే ఉన్నిందో దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ప్రూఫ్ కింద చూపించి ఈ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయండి అని అడగాలంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లోనే మనం అప్లికేషన్ పెట్టుకుంటాం అనమాట. ద డిగ్రీ మే బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇండియా యాజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ పాస్డ్ బై ద డిస్ట్రిక్ట్ కోర్ట్. ఏ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో అయితే అటువంటి ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ స్వయానా డిగ్రీ అదే పాస్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో, ఒక ఫారిన్ టెరిటరీలో ఒక ఫారిన్ కోర్ట్ ఇచ్చిన డిగ్రీ ఏమైతే ఉన్నదో దాని సర్టిఫైడ్ కాపీ తీసుకొచ్చి ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో చూపిస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యవచ్చు యాజ్ ఇఫ్ ఆ డిగ్రీని అదే పాస్ చేసినట్టు భావిస్తూ, అప్పుడు దానికి ఏం రైట్స్ అయితే ఉన్నాయో అన్ని రైట్స్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టుకుంటే అది ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అర్థమైందా అండి? ఎస్ మేడం, అర్థమైంది. Clear, madam. Yes, madam. ఇప్పుడు Clear. సబ్సెక్షన్ 2 లో చెప్తాను. సబ్సెక్షన్ 2 లో ఏం చెప్తున్నానంటే టుగెదర్ విత్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద డిగ్రీ షాల్ బి ఫైల్డ్ అ సర్టిఫికేట్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రొసీజర్ ఏమిటి, ఏమేం ఫైల్ చేయాలి కోర్టులో అనేది చెబుతుంది అనమాట. ఏం చెబుతుంది, టుగెదర్ విత్ సర్టిఫైడ్ కాపీ పైన ఒకటైతే సర్టిఫైడ్ కాపీ మ్యాండేట్ గా చూపించాలి, వేసుకోవాలి డిస్ట్రిక్ట్ కోర్టులో. ఎస్, ఆ పర్టికులర్ సర్టిఫైడ్ కాపీతోనూ ఇంకా ఏం జతపరచాలి అనేది చెబుతోంది. Together with the certified copy of the decree shall be filed a certificate from such superior court stating the extent, if any, to which the decree has been satisfied or adjusted. సింపుల్ గా ఏం చెప్తోంది, ఆ కోర్టులో ఏమైనా పార్షియల్ ఎగ్జిక్యూషన్ జరిగితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారిన్ కోర్టులోను మనం బంగ్లాదేశ్ తీసుకుందాం, బంగ్లాదేశ్ తోను
ఊహించుకోండి. లేదు కానీ ఒరిజినల్‌గా మనకి ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్స్ ఉండినాయి బంగ్లాదేశ్‌తోను కదా! బంగ్లాదేశ్‌లోను ఒక కోర్ట్‌లోను ఒక సూట్ నడిచి డిగ్రీ పాస్ చేసేసింది. అది ఒక ఇండియన్‌కి సంబంధించి. ఇప్పుడు ఆ ఇండియాకి తిరిగొచ్చేసారు. వారు ఆంధ్రప్రదేశ్‌లోను విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌లో నివసిస్తున్నారు. రైట్. ఇప్పుడు ఆ పర్సన్‌ను ఆ ఫారిన్ కోర్ట్ ఇచ్చిన డిగ్రీని ఇండియన్ కోర్ట్‌లోను అది పర్టిక్యులర్‌గా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్ట్‌లోను ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే పద్ధతి ఏమిటి అంటే ఒకటి ఆ పర్టిక్యులర్ కోర్ట్ బంగ్లాదేశ్‌లోను సుపీరియర్ కోర్ట్ మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అంటాం కదా! అక్కడ వాళ్ళు సుపీరియర్ కోర్ట్స్ అంటారు. హై కోర్ట్స్ అట్లా ఉంటాయి కదా! వాళ్ళు ఆ టెర్మినాలజీని సుపీరియర్ కోర్ట్స్ అని పిలుస్తారనమాట. ఆ సుపీరియర్ కోర్ట్స్ కేటగరీ కింద ఏమేమి వస్తాయి? కింద డెఫినిషన్‌లో చదువుకుందాం. అది వేరే సంగతి. ప్రస్తుతానికి ఫారిన్ కోర్ట్‌లో ఉండిన ఒక కోర్ట్ కనుక ఏదైనా డిగ్రీ పాస్ చేసుండుంటే ఆ కోర్ట్‌లోను పార్షియల్‌గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలకి డిగ్రీ ఫారిన్ కోర్ట్ ఇచ్చింది. అక్కడే ఆ పర్టిక్యులర్ కోర్ట్‌లోనే ఆ పర్టిక్యులర్ వ్యక్తి ఎగ్జిక్యూషన్‌కి వేసుకుంటే అక్కడ జడ్జ్‌మెంట్ డెటార్ 50,000 కట్టారు. కట్టేసి ఇంక కట్టకుండా ఏం చేశారంటే ఇండియాకి తిరిగొచ్చేసారనుకోండి ఆయన. సో, ఈ పర్టిక్యులర్ డిగ్రీ హోల్డర్ ఏవైతే ఉండినారో కోర్ట్ నుంచి ఆ సర్టిఫైడ్ కాపీ తెచ్చుకుంటారు. ఏమని? ఈ ఈ డిగ్రీ అయితే ఈ కోర్టే పాస్ చేసినింది. దీని ఎగ్జిక్యూషన్‌లోను ఆయన రూ. 1,00,000 డిగ్రీకి 50,000 అయితే కట్టున్నారు. పార్షియల్లీ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ అని చెప్పి ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ ఏమైతే ఉన్నిందో ఆ పర్టిక్యులర్ సర్టిఫికేట్ ఫార్మ్‌లో తీసుకోవాలట. అంటే ఎగ్జిక్యూషన్ జరిగింది. పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ జరిగింది. ఇంతవరకు ఈ డిగ్రీనైతే ఈ పార్ట్ మేరకు సాటిస్ఫై చేసున్నారని ఒక సర్టిఫికేట్ తీసుకొని సాటిస్ఫై అయ్యుంటే పార్ట్‌లీ ఎగ్జిక్యూట్ అయ్యుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఫైల్ చేయాలట. క్లియరా? క్లియర్ మేడం. Yes, ma'am. అందరికి డిస్ట్రిక్ట్ ఆల్టో కోర్టులో 91 madam, clear. మెంబర్స్ ఆల్ మ్యామ్ డిస్ట్రిక్ట్ Clear, కోర్టులో madam. ఫైల్ చేసేటప్పుడు ఆ స్టేట్ యొక్క హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలా అవసరం లేదా? అవసరం లేదండి. ఓకే మ్యామ్. ఇంకొక డౌట్ మేడం, ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు అతని ప్రాపర్టీ ఇప్పుడు మనం సూట్ ట్రయల్లో ఉన్నప్పుడే ప్రాపర్టీ కనుక సేల్ చేయటం లేకపోతే వేరే వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ చేసేసాడు అనుకోండి, యెస్. అప్పుడు ఎలా ఎగ్జిక్యూషన్ చేయటం మేడం? దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉంటాయి కదండీ! అటువంటివి నల్లిఫై చేసుకోవచ్చు. కదా! ఓకే. సూట్ ప్రొసీడింగ్స్‌లో ఉండినప్పుడు ఆ ప్రాపర్టీని ట్రాన్సాక్ట్ చేస్తే దానికి Hmm. సంబంధించిన రూల్ ఏమిటంటే ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు చెల్లుతుంది అంటే సబ్జెక్టింగ్ టు ద రిజల్ట్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్. ఆ ప్రొసీడింగ్స్‌లోను ఆ డిగ్రీ అతనికి ఫేవరబుల్‌గా వచ్చిందనుకో డిగ్రీయో, అప్పీలో ఏదో ఒకటి జడ్జ్‌మెంట్ అతనికి ఫేవరబుల్‌గా వచ్చిందనుకోండి. అప్పుడు అతను ట్రాన్స్‌ఫర్ చేసేసుంటే ఆ ట్రాన్స్‌ఫర్ వాలిడ్ అవుతది. లేదు అతనికి వ్యతిరేకంగా వచ్చిందనుకోండి డిగ్రీ ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీకి సంబంధించి. ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీద అతనికి ఏ హక్కు ఉండదు కాబట్టి అతను చేసిన ట్రాన్సాక్షన్ నల్లిఫై అయిపోతుంది. రైట్? ఓకే మ్యామ్. చలో. విల్ గో ఇంటు సెక్షన్ 44 సబ్‌సెక్షన్ 2 అగైన్ 44A సబ్‌సెక్షన్ 2. ఇంకొకటి I'll read. మేడం ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు Okay. అతను ఐపీ పెట్టేశాడు, అతని దగ్గర ఏమీ లేవు అని చెప్పేసి. మళ్ళీ ఆఫ్టర్ 5 years అతను ఒక ₹1 కోటి 2 కోట్లు సంపాదించాడు. మనకి 20 లక్షలు ఎగ్జిక్యూషన్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఆఫ్టర్ 5 years ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చా మనం ఆ డిగ్రీని సేమ్ పార్టీ మీద? Come again. ఇప్పుడు ఒక 20 lakhs నాకు ఒక అతను ఇవ్వాలి మేడం. నాకు డిగ్రీ ఫేవర్ గా వచ్చింది. నేను డిగ్రీ డెప్టార్ని. నేను అతని మీద ఈ ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నాను. నేను Okay. ఎగ్జిక్యూషన్ చేద్దాం అనుకునేసరికి అతను ఐపీ పెట్టాడు. ఐపీ Okay. పెట్టేసి అది పాసిబుల్ కాలేదు. పాసిబుల్ తర్వాత కాలేదంటే ఐపీ ఇన్సాల్వెంట్‌గా డిక్లేర్ చేసిందా కోర్ట్? డిక్లేర్ చేయలేదా? డిక్లేర్ చేసేసింది. ఇన్సాల్వెన్సీ పెట్టేశాను. ఐపీ పెట్టేసి ఇన్సాల్వెన్సీగా డిక్లేర్ చేసేసింది కోర్టు. ఓకే. తర్వాత ఒక 5 years అయిన తర్వాత అతను మళ్ళీ ఒక 2, 3 కోట్లు సంపాదించేశాడు. ఓకే. ఆ అప్పుడు సేమ్ అతను పార్టీ వన్ సెక్. ఇప్పుడు అతను ఇన్సాల్వెంటా కాదా? 5 కోట్ల వర్త్ ప్రాపర్టీ సంపాదించుకుంటే? అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నాకు డిగ్రీ వచ్చింది మేడం. ఈ రోజు అతను ఇన్సాల్వెన్సీ పెట్టాడు. 2024లో నాకు డిగ్రీ వచ్చింది. 2029లో అతను మళ్ళీ నేను అడిగిన క్వెషన్‌కి ప్లీజ్ ఆన్సర్ చేయరా? ఇప్పుడు అతను 5 కోట్లు సంపాదించుకుంటే అతను ఇన్సాల్వెంట్ అని పిలుస్తామా? పిలవమా? పిలవం కదా.
కదా! ఇప్పుడు ఆ ఇన్సాల్వెంట్ ప్రొసీడింగ్స్ రద్దు చేసుకొని అతన్ని హి ఈస్ నో మోర్ ఎన్ ఇన్సాల్వెంట్ అని ప్రూవ్ చేసుకుంటే యెస్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ద డిక్రీ అగైన్స్ట్ హిమ్. ప్రొవైడెడ్ యూ ప్రూవ్ దట్ టు ద కోర్ట్. ఇప్పుడు వన్స్ ఒకసారి డిగ్రీ మనకు ఫేవర్ గా వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి ఎంత వితౌట్ ఎండ్ పాయింట్ లో procedure తీసుకుంటాను ఉంటుంది? ప్లీజ్, బికాస్ కాదు ఇది కాదు రికార్డ్ అవుతోంది కదా. విల్ హ్యావ్ దిస్ అట్ ద ఎండ్. ఓకే, ఫస్ట్ ఓకే లెట్ ఓకే మీ కంప్లీట్ దిస్ ప్రొవిజన్ అండి. ఓకే ఓకే, ఓకే అండ్ దెన్ మనం సబ్సెక్షన్ 2 చదువుకున్నాం. ఇప్పుడు 44A లోనే అదేం చెప్తుందంటే టుగెదర్ విత్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద డిగ్రీ షల్ బి ఫైల్డ్ a certificate from the superior court stating the extent, if any, to which the purposes of proceedings, to which the decree has been satisfied or adjusted. ఏదైనా సేమ్ కోర్ట్, ఏ ఫారిన్ కోర్టులో అయితే ఆ డిగ్రీ పాస్ చేసిందో అదే ఫారిన్ కోర్టులో ఎగ్జిక్యూషన్ కి వేసుకొని ఉండి పార్ట్ ఆఫ్ ది డిగ్రీ సాటిస్ఫై అయితే కనుక, లేదంటే అడ్జస్ట్ అయి ఉంటే కనుక ఆ అడ్జస్ట్మెంట్ కో సాటిస్ఫాక్షన్ కి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఫైల్ చేయాలి. బికాస్ అక్కడ ఏం అసలు ఎగ్జిక్యూట్ చేయనట్టు అబద్ధాలు చెప్పకూడదు కోర్టుకి. కాబట్టి అక్కడ పార్ట్లీ సాటిస్ఫైడ్ కాబట్టి దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ అయితే అదే కోర్ట్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఇండియన్ డిస్ట్రిక్ట్ కోర్టులోని ఏ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో వారు ఫైల్ చేయాలనుకున్నారో ప్రొసీడింగ్స్ ఆ కోర్టులో అయితే ఫైల్ చేయాల్సి ఉండే. దేంతోనూ కలిపి సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ దట్ పర్టికులర్ డిగ్రీతో కలిపి ఈ అడిషనల్ సర్టిఫికేట్ కూడా, సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిగ్రీకి సంబంధించిన అడిషనల్ సర్టిఫికేట్ కూడా ఫైల్ చేయాలి. ఓకే, if any, to which the decree has been satisfied or adjusted, and such certificate shall, for the purposes of proceedings under this section, be the conclusive proof to the extent of the satisfaction and adjustment. ఇప్పుడు ఆ సో కాల్డ్ సర్టిఫికేట్ ఏమైతే ఉన్నిందో, ఏ సర్టిఫికేట్, ఫారిన్ కోర్ట్ నుంచి తెచ్చుకున్న సర్టిఫికేట్ ఉంది కదా, ఇది పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ పార్ట్లీ సాటిస్ఫైడ్ అని ఒక సర్టిఫికేట్ అయితే తీసుకొచ్చారు కదా, అది కన్క్లూసివ్ ప్రూఫ్ అన్నట్టు ఉంటుంది. కన్క్లూసివ్ ప్రూఫ్ అంటే మళ్ళీ మీరు ఎవిడెన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. మే ప్రెజ్యూమ్, షాల్ ప్రెజ్యూమ్, కన్క్లూసివ్ ప్రూఫ్ అని. అవన్నీ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పలేను. కానీ కన్క్లూసివ్ ప్రూఫ్ ఫర్ ద టైం బీయింగ్ అంటే ఏమిటంటే ఒక విషయాన్ని ఇంకొక విషయం ప్రూవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు 2 విషయాలు ఉంటాయండి. 2 విషయాల్లో ఒక విషయము ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ప్రూవ్ అవుతున్నప్పుడు దాన్ని డిస్ప్రూవ్ చేస్తూ ఇంకొక ఎవిడెన్స్ అయితే ఇవ్వడానికి లేదు అని చెప్తారు. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అగైన్, క్లియర్ గా అర్థం అవ్వాలి వాట్ ఏ కన్క్లూసివ్ ప్రూఫ్ అంటే. ఒక కోర్టు ఒక డైయింగ్ డిక్లరేషన్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు దాని అర్థం ఏమిటి? మరణ వాంగ్మూలాన్ని ఒక కోర్టు యాక్సెప్ట్ చేస్తే అర్థం ఏమిటి? ఇచ్చిన వ్యక్తి బ్రతికున్నారా, చనిపోయారా? చనిపోయాడు మేడం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ కోర్టు ఏం అస్యూమ్ చేస్తోందండి, ఆ వ్యక్తి చనిపోయారు కాబట్టి చనిపోయిన వ్యక్తి యొక్క స్టేట్మెంట్ నే మరణ వాంగ్మూలం అంటాం. కాబట్టి అక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయింది, ప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఆ వ్యక్తి చనిపోయారని. మళ్ళీ ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉండినారో వాళ్ళు వచ్చి ఆ వ్యక్తి బతికే ఉన్నారు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి అంటే బ్రతికే ఉన్నారని చెప్పడానికైతే కోర్టు అనుమతించదు, అన్లెస్ దానికి ఏదైనా సర్టెన్ ప్రూఫ్ ఉంటే తప్పితే అని. ఓకే, సిమిలర్ గా లెజిటిమసీ ఆఫ్ ఎ చైల్డ్ కోసం ఇవన్నీ మనం ఎవిడెన్స్ యాక్ట్ లో చదువుకున్నామండి. ఒక లేడీ కనుక ఒక వ్యక్తితో నివసిస్తూ ఉండి లైక్ మ్యారిటల్ రిలేషన్షిప్ లో అది ఒక 280 days ఆ వ్యక్తితో ఉండినప్పుడు 80 days లోపు ఆ లేడీకి కనుక ఎవరైనా చైల్డ్ పుడితే కనుక ఆ చైల్డ్ ఏ వ్యక్తితో అయితే ఈమె నివసిస్తూ ఉన్నిందో ఆ వ్యక్తికే పుట్టినట్టు భావిస్తారన్నమాట. ఓకే, దాన్ని మళ్ళీ అది కాదు, అతను ఇల్లెజిటిమేట్ చైల్డ్ అని అనడానికి లేదు. ఎప్పటిదాకా అనడానికి లేదంటే వాళ్ళిద్దరి మధ్యన ఆ ఇంటిమసీ సార్ట్ ఆఫ్ థింగ్, ఆ యాక్సెస్ లేదు అనేది ప్రూవ్ చేసేదాకా దాన్ని అయితే ఖండించడానికి లేదు అని చెప్తారు. ఇవన్నీ కన్క్లూసివ్ ప్రూవ్స్ అవుతాయి. సో ఒక స్టేట్మెంట్ ఒకటి ఆల్రెడీ ప్రూవ్ అయినప్పుడు అండ్ దాని రిలేటెడ్ గా ఇంకొక థింగ్ ఉండినప్పుడు ఆ రిలేటెడ్ థింగ్ ని డిస్ప్రూవ్ చేస్తూ ఏమీ ఎవిడెన్స్ ఇవ్వకండి అని చెబుతోంది. కోర్టు తీసుకోదు అన్లెస్ యూ హ్యావ్ దాన్ని ప్రూవ్ చేయడానికి స్టాట్యుటరీగా ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే తప్పితే దాన్ని ఖండించడానికి లేదు అన్నట్టు చెప్తుంది. దిస్ ఇస్ కన్క్లూసివ్ ప్రూఫ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కన్క్లూసివ్ ప్రూఫ్ కింద ఏం తీసుకోమని చెప్తోందంటే ఆ పర్టికులర్ సర్టిఫికేట్ ఉన్నిందా, ఆ సర్టిఫికేట్ ఏమనిచ్చింది, ఆ పర్టికులర్ ఫారిన్ కోర్ట్ ఏమనిచ్చిందంటే ఈ కోర్టులోను పార్ట్ ఆఫ్ ద డిగ్రీ ఎగ్జిక్యూట్ అయింది, ఇంత మేరకు సాటిస్ఫై అయిపోయింది ఆ డిగ్రీ అని చెప్పి అది ఇచ్చినప్పుడు
అది మళ్ళీ ఈ కన్సర్న్డ్ ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో లేదండి ఆ డిగ్రీ సాటిస్ఫై కాలేదు అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేయడానికి ఏ ఎవిడెన్సెస్ తీసుకురాకూడదు అని చెప్పి దాన్ని ఖండించకూడదు అన్నట్టు చెప్తుంది కోర్టు. అంటే నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం రావట్లేదు. నేను సింపుల్ గా ఏం చెప్తానంటే ఆ పర్టికులర్ థింగ్ కోర్టు ప్రూవ్ అయిపోయినట్టే భావిస్తుంది అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అగైన్ డిస్ప్రూవ్. దాన్ని డిస్ప్రూవ్ చేస్తూ ఏదైనా ఒక ఎవిడెన్స్ తీసుకొస్తే తప్పితే అంటిల్ దెన్ ఆ కోర్టు ఆ పర్టికులర్ థింగ్ ని కన్క్లూసివ్ గా ఇదే కరెక్ట్ అని నమ్ముతుంది అనమాట. Established fact need not have subject. Pardon? Established fact need not prove. Yes. నాకు కొన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పడం నాకు ఇబ్బంది అవుతుందండి. ఐ కుడెంట్ కన్వే యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఇట్ లైక్. బట్ మీకు జిస్ట్ ఆఫ్ ఇట్ అర్థం అవుతుందని భావిస్తాను. అర్థం కాకపోతే అడిగితే ఐ ట్రై ఇట్ ఇన్ సమ్ అదర్ లాంగ్వేజ్ సమ్ అదర్ వర్డ్స్ లైక్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కన్క్లూసివ్ ప్రూఫ్ కింద ఏం తీసుకోవాలి? ఎస్టాబ్లిష్డ్ ప్రూఫ్ కింద ఏం తీసుకుంటుందంటే ఏ కోర్ట్ అయితే ఏ ఫారిన్ కోర్ట్ అయితే ఒక సర్టిఫికేట్ ఇచ్చిందో అది పార్ట్లీ సాటిస్ఫైడ్ అని ఆ డిగ్రీ పార్ట్లీ సాటిస్ఫైడ్ అని ఇండియన్ డిస్ట్రిక్ట్ కోర్టు నమ్ముతుంది అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డిస్ప్రూవ్డ్. క్లియరా? Yes, madam. Clear, madam. Clear. అది సబ్సెక్షన్ 2 అండి. అండ్ సబ్సెక్షన్ 3 చెబుతుంది ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 47 shall as from the filing of certified copy or the decree apply to the proceedings of the district court executing a decree under this section, and the district court shall refuse execution of any such decree if it is shown to the satisfaction of the court that the decree falls under any of the exceptions specified in section 13. సెక్షన్ 13 లోను ఫారిన్ జడ్జ్మెంట్ ఎప్పుడు బైండింగ్ కాదు అనేది ఒక 6 సందర్భాలు చదువుకున్నామా అక్కడ? ఎస్. తో ఇక్కడ ఏం చెప్తుందంటే డిస్ట్రిక్ట్ కోర్టు ఆ డిగ్రీని ఎప్పుడు దాకా ఎగ్జిక్యూట్ చేయదంటే ఆ 6 ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లోను ఈ సో కాల్డ్ ఫారిన్ డిగ్రీ ఏమైతే ఉన్నిందో అది ఫాలో అవ్వకుండా ఉండుంటే, నేను చెప్పాను కదా అది ఫాలో అవ్వకుండా ఉండుంటే అది కన్క్లూసివ్ ప్రూఫ్ అది అబ్సల్యూట్ డిగ్రీ అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ది ఇండియన్ కోర్ట్స్ అని చెప్పి చదువుకున్నాం కదా. సెక్షన్ 13 లోను ఫారిన్ జడ్జ్మెంట్ కోసం చదువుకునేటప్పుడు ఫారిన్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జ్మెంట్ ఎప్పుడు ఇండియన్ కోర్ట్స్ మీద బైండింగ్ అనే అంశం అక్కడ చదువుకుంటాం. ఎప్పుడు బైండింగ్ అంటే ఒక 6 పరిస్థితులు చెప్తుంది. ఆ 6 పరిస్థితుల్లోకి ఆ డిగ్రీ ఫాలో అవ్వకుండా ఉండుంటే ఆ డిగ్రీ ఇండియన్ కోర్ట్స్ మీద బైండింగ్ అండ్ రెస్ జ్యుడికేటా అప్లై అవుతుంది అని చెప్పి చదువుకున్నాం. ఇప్పుడు బ్యాక్ కి వెళ్ళి 6 కండిషన్స్ నేను చెప్పలేనండి, సెక్షన్ 13 చదువుకోండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఫారిన్ డిగ్రీ ఏమైతే ఉందో రెసిప్రొకేటింగ్ టెరిటరీలో ఉండిన ఫారిన్ కోర్ట్ ఏమైతే ఉన్నిందో అటువంటి కోర్టు కనుక ఏదైనా డిగ్రీ ఇచ్చుంటే అది ఈ 6 సర్కమ్స్టాన్సెస్ లో ఏ సర్కమ్స్టాన్సెస్ లో అయినా పడకుండా ఉండుంటే అది ఇండియన్ కోర్ట్స్ కన్క్లూసివ్ గా తీసుకుంటాయి, బైండింగ్ కింద తీసుకుంటే ఇండియన్ కోర్ట్స్ మీద రెస్ జ్యుడికేటా వర్తిస్తుంది. లేదా రెస్ జ్యుడికేటా వర్తించదు, అప్పుడు దాని రిలేటెడ్ సూట్ ఇండియన్ కోర్ట్స్ లో మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి చెబుతుంది. క్లియరా? క్లియర్. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ 1 లో రెసిప్రోకేటింగ్ టెరిటరీ అంటే అర్థం ఏమిటి అనే నిర్వచనం ఇస్తుంది అనమాట. రెసిప్రోకేటింగ్ టెరిటరీ అని పైన చదువుకున్నాం కదా, అంటే ఏమిటి అని చెప్పి చెబుతుంది. ఎక్స్ప్లెనేషన్ 1, reciprocating territory means the country or territory outside India which the central government may by notification in the official gazette declare to be the reciprocating territory for the purposes of this section. ఈ సెక్షన్ నిమిత్తమే ఏదైనా ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పర్టికులర్ ఫారిన్ కంట్రీస్ ని రెసిప్రోకేటింగ్ టెరిటరీస్ అని చెప్పి నమోదు చేస్తే నోటిఫికేషన్ ద్వారా ఆఫీషియల్ గజెట్ లో మెన్షన్ చేస్తే అటువంటివన్నిటిని మనం రెసిప్రోకేటింగ్ టెరిటరీ అని చెప్పి పిలుస్తాము అని చెప్పి చెబుతుంది. రెసిప్రోకేటింగ్ టెరిటరీ మీన్స్ ఎనీ కంట్రీ ఆర్ టెరిటరీ అవుట్ సైడ్ ఇండియా బయట ఉన్న ఏ టెరిటరీ అయినా ఏ భూభాగమైనా ఏ కంట్రీ అయినా సరే విచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే బై నోటిఫికేషన్ ఇన్ ద ఆఫీషియల్ గజెట్ డిక్లేర్ టు బి రెసిప్రోకేటింగ్ టెరిటరీ. ఈ కంట్రీస్ అన్ని ఇండియాకి రెసిప్రోకేటింగ్ టెరిటరీస్ అవుతాయి అని ఒక నోటిఫికేషన్ ద్వారా గజెట్ లో కనుక అనౌన్స్ చేస్తే అటువంటి టెరిటరీస్ అన్నిటిని మనం రెసిప్రోకేటింగ్ టెరిటరీ కిందనే భావించాలి అని చెప్పి చెబుతోంది. అంటే సుపీరియర్ కోర్ట్స్ అని పైన చదువుకున్నాం. సుపీరియర్ కోర్ట్స్ అంటే ఏమిటి అంటే సుపీరియర్ కోర్ట్స్ విత్ రిఫరెన్స్ టు ఎనీ సచ్ టెరిటరీ మీన్స్ సచ్ కోర్ట్స్ as may be specified in such notification.
అదే సిమిలర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఏమైతే ఉందో అదే నోటిఫికేషన్ లోను ఆ ఫారిన్ టెరిటరీ ఉంది కదా, ఫారిన్ టెరిటరీలోను కొన్ని కోర్ట్స్ ని రికగ్నైజ్ చేస్తాయి. ఈ కోర్ట్స్ ఇచ్చిన జడ్జ్మెంట్ వ్యాలిడ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది. అటువంటి కోర్ట్స్ ని సుపీరియర్ కోర్ట్స్ అని చెప్పి పిలుస్తాము. ఏ ఫారిన్ టెరిటరీలో ఉండిన ఏ కోర్ట్స్ అయితే ఉండినాయో, ఏ కోర్ట్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్ గా రికగ్నైజ్ చేసి నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిందో అటువంటివన్నిటిని మనం సుపీరియర్ కోర్ట్స్ అని పిలుస్తాము అని చెప్పి చెబుతోంది. క్లియరా? ఎస్ మేడం. చలో. క్లియర్. Explanation 2 చెబుతోంది, decree with reference to a superior court means any decree or judgment of such court under which a sum of money is payable, not being sum payable in respect of taxes or other charges or like nature in respect of fine or penalty. Simple గా చెప్పాలి అంటే ఈ డిక్రీస్ అని చెప్పుకున్నాం కదా, ఫారిన్ కోర్ట్ ఇచ్చిన డిక్రీస్ అని చెప్పుకున్నాం కదా, అవి కనుక ఫైన్ కో పెనాలిటీకో టాక్సెస్ కో సంబంధించిన డిగ్రీ అయితే వాటి ఎగ్జిక్యూషన్ మనం చేయడానికి కుదరదు. అవి ఆ పర్టికులర్ కంట్రీస్, ఆ పర్టికులర్ కంట్రీలో నివసిస్తున్న వ్యక్తి చేసిన తప్పు మీద విధించిన ఫైన్లు కాబట్టి, టాక్సెస్ కాబట్టి దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ మన ఇండియాలో చేయడం కుదరదు కదా. మన ఇండియన్ కోర్ట్స్ ఎందుకు కడతాయి డబ్బులు? ఎస్ కడతాయా? మేడం. అందుకని వాటిని ఈ పర్వ్యూలోకి తీసుకోదు. అంతనే. కుడ్ ఐ మేక్ దిస్ క్లియర్? ఎస్ మేడం. వెరీ క్లియర్. క్లియర్ మేడం. చలో. Shall I take your leave now? యా ప్లీజ్ మేడం. Okay, we'll meet tomorrow in the